చేద్దామంటే మొత్తం ఒక ప్రాసెస్ తెలుసుకుందాం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది ప్రీవియస్ వీడియోలో రికార్డ్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఏం చెప్తున్నాం ఫస్ట్ నేను మా మా ఫ్రెండ్ ఎవడో మురళి ఎక్కడ ఉన్నాడు? హాంకాంగ్లో ఎక్కడ ఉన్నాడు. సో వాడిని నేను అడిగా ఫోన్ చేసి, మురళి నాకు ల్యాప్టాప్లు కావాలి. ఓకే అన్నాడు. వాడు ఏం చేశాడు, సరే అయితే నీకు పంపుతాను వెయిట్ చేయని చెప్పి మా మురళి ఏం చేశాడంటే హాంకాంగ్లో ఉన్న షిప్పింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి షిప్పింగ్ కంపెనీలో మనకేంటి మన ఇండియా ఎక్కడ వైజాగ్ పోర్ట్‌కి ల్యాప్‌టాప్‌లు పంపించమని చెప్పాడు. వాడేం చేశాడు, కార్గో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కార్గో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాడేం చేస్తాడంటే బిల్ ఆఫ్ లేడింగ్ ప్రూఫ్ ఇచ్చాడనమాట. వీడు దాంతో పాటు ఇంకేం ఇస్తాడు, ఇన్వాయిస్ కూడా ఇస్తాడు కదా! ఇన్వాయిస్ ఇస్తాడు, అలాగే బిల్ ఆఫ్ లేడింగ్ కూడా ఇస్తాడు. ఈడు ఇప్పుడు షిప్పింగ్ కంపెనీ ఇచ్చిన బిల్ ఆఫ్ లేడింగ్ పట్టుకొని వచ్చి నాకు ఇచ్చాడనమాట. నాకు కొరియర్ చేశాడు. ఎవరికి? ఉత్తేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు ల్యాప్‌టాప్‌లో. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ షిప్పింగ్ కంపెనీ వాడు విశాఖపట్నం దగ్గరలో ఉండగా ఏం చేశాడు, ఇంపోర్ట్ మేనిఫెస్ట్ అనేది కస్టమ్స్ ఆఫీసర్కి ఫైల్ చేశాడు. ఇంపోర్ట్ మేనిఫెస్ట్ చేయగానే మనోడు ఏం చేశాడు, కస్టమ్స్ ఆఫీసర్ చెక్ చేసుకొని గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్స్ అనేది ఇచ్చాడు. వీడు గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్స్ ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు మాత్రమే వాడు ఇండియాలోకి రాగలడు. ఓకేనా, షిప్ అప్పుడు మాత్రం ఇండియాలోకి రాగలదు. వచ్చినట్టు ఏం చేస్తాడు, మొత్తం షిప్లో ఉన్న సరుకంతా పోర్ట్ ట్రస్ట్ అథారిటీకి సరెండర్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది షిప్? అందులో ఉన్న గూడ్స్ పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ కంట్రోల్లో ఉంది. షిప్ వచ్చిందని తెలియగానే నేనేం చేస్తాను, ఉత్తేజు కస్టమ్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి. ఓకే, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసిన తర్వాత కస్టమ్స్ ఆఫీసర్ ఏం చేస్తారు, వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు బాబు నువ్వు నీ గూడ్స్కి నువ్వెంత పేమెంట్ చేయాలి కస్టమ్ డ్యూటీ అని చెప్పగానే మనం ఏం చేస్తాం, కస్టమ్ డ్యూటీ కస్టమ్స్ ఆఫీసర్కి పే చేస్తాం. ఓకే, పే చేసిన తర్వాత వాడు మనకేమి ఇచ్చాడు, అవుట్ ఆఫ్ కస్టమ్ ఛార్జ్ ఆర్డర్ అనేది ఒకటి ఇచ్చాడు. అపాన్ వెరిఫికేషన్ రిటర్న్స్ ద బిల్ ఫర్ పేమెంట్ అండ్ అపాన్ రిసీట్ ఆఫ్ పేమెంట్ పాస్ అవుట్ ఆఫ్ కస్టమ్స్ ఛార్జ్ ఆర్డర్ అనేది ఎవడిచ్చాడు, ఈ కస్టమ్స్ ఆఫీసరు మనకి అది ఇచ్చాడు. ఓకే, ఇచ్చాడు. సరేనా, ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉంది కస్టమ్ ఛార్జ్ ఆర్డర్ అనేది ఉంది. ఇప్పుడు ఇది పట్టుకొని నేను ఎక్కడికి వెళ్తా, ఇది నేనంటే ఎవరు, ఇంపోర్టరు. 1 సెకండ్. ఇది పట్టుకుని ఇంపోర్టర్ ఏం చేశాడు, ఇంపోర్టర్ ఏమో మా మాస్టర్ ఆఫ్ ద వెజల్ దగ్గరికి వెళ్ళి, బాబు ఇది బిల్ ఆఫ్ లేడింగు, ఇదిగో బిల్ ఆఫ్ లేడింగు అలాగే అని చెప్పి బిల్ ఆఫ్ లేడింగ్ ఎవరిచ్చాడు, మా మురళిగడ్ ఇచ్చాడు కదా, ఆ బిల్ ఆఫ్ లేడింగ్ మాస్టర్ ఆఫ్ ద వెజల్కి ఇవ్వగానే ఓకే అని చెప్పి వాడేమిస్తాడంటే డెలివరీ ఆర్డర్, నువ్వు డెలివరీ తీసుకొచ్చి అని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తాడు. ఆ డెలివరీ ఆర్డరు అలాగే కస్టమ్ ఛార్జ్ ఆర్డర్ ఈ రెండు పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు కస్టమ్స్ పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్కి వెళ్తే వాడు గూడ్స్ని రిలీజ్ చేస్తాడు. ఓకే, నీకు ఒక ప్రాసెస్ చెప్పా. అయితే దీన్ని ఇంకా సమ్మరైజ్ చేస్తూ సింప్లిఫైడ్గా చేయాలంటే ఇక్కడ ఒక క్వశ్చన్ దీని మీద అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడంటే ఐ విల్ టెల్ యూ. చూడు, ఇంపోర్ట్ మేనిఫెస్ట్ అంట. ఇంపోర్ట్ మేనిఫెస్ట్ అంటే ఏంటి, మాస్టర్ ఆఫ్ ద షిప్ అనేవాడు కస్టమ్స్ ఆఫీసర్కి ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఫైల్ చేస్తాడు. ఫైల్ చేసిన తర్వాత కస్టమ్స్ ఆఫీసర్స్ ఏమంటారు, గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ రిలీజ్ చేస్తారు వీడికి. ఓకే, ఆ తర్వాత గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ వచ్చిన తర్వాత మనోడు ఏం చేయాలి, గూడ్స్ అన్నిటిని కూడా అన్లోడ్ చేయాలి. గూడ్స్ అన్నీ కూడా ఏం చేయాలి, అన్లోడ్ చేయాలి. చేశాడు. చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేయాలి. మనం బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసిన తర్వాత గూడ్స్ని ఏం చేస్తాడు కస్టమ్స్ ఆఫీసర్ అనేది అసెస్ చేయాలి. అసెస్ చేసిన తర్వాత పేమెంట్ ఆఫ్ డ్యూటీ అనేది ఉంటుంది. ఓకేనా, నా ఎంటైర్ సమ్మరీని ఇది ఎందుకు నేను ఇది చెప్పిస్తున్నానంటే దీని మీద ఒక బిట్ ఉంది. అసలు ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉన్న ప్రాసెస్ ఏంటి అని అడుగుతాడు. ఫస్ట్ ఏం చేసుకున్నాం, ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఫైల్ చేసి మాస్టర్ ఆఫ్ ద షిప్ ఏం చేశాడు, ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఫైల్ చేసి గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ తెచ్చుకున్నాడు. గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ తెచ్చుకున్న తర్వాత ఏం చేశాడు, గూడ్స్ని అన్లోడ్ చేశాడు. గూడ్స్ అన్లోడ్ ఎప్పుడైతే పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ దగ్గర అన్లోడ్ చేయగానే మనం ఇంపోర్టర్ ఏం చేస్తాడు, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసుకొని ఎవరి దగ్గర ఫైల్ చేస్తాడు, కస్టమ్స్ ఆఫీసర్స్ దగ్గర బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసుకుంటాడు. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ వెళ్ళి గూడ్స్ని అసెస్ చేయాలన్నమాట. అసెస్ చేసి వాళ్ళు ఏమంటారు, ఓకే గూడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, యూ కెన్ పే ద డ్యూటీ అండ్ టేక్ యువర్ గూడ్స్ అంటాడు. సో దెన్ యూ విల్ మేక్ ఏ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. ఓకే, ఇది చదివిన తర్వాత ఐ విల్ టేక్ యూ టు వన్ క్వశ్చన్. వెయిట్, ఇది ఎప్పుడు అడిగాడు, ఆర్టీపీ మే 20లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, అవుట్లైన్ ద స్టెప్ వైజ్ ప్రొసీజర్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇంటూ ఇండియా. ఫస్ట్ ఏం చెప్పాను, ఫస్ట్ ఎంట్రీ ఏంటి, ఇంపోర్ట్ మేనిఫెస్ట్ మనం ఫైల్ చేసుకుంటాం. ఎవరో షిప్పింగ్ కంపెనీ కూడా ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఫైల్ చేశాడు. ఓకే, ఇంపోర్ట్ మేనిఫెస్ట్ ఫైల్ చేసాం. దాని తర్వాత అది ఫైల్ చేసిన తర్వాత మనకి గవర్నమెంట్ వాడు ఏమిస్తాడు,
ఇంక కస్టమ్స్ ఆఫీసరు గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇస్తాడు. ఓకే. ఓకే. ఫస్ట్ 2 అయిపోయింది. నెక్స్ట్ గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ. అంటే ఎంత? 1. సో, ఇదే ఆన్సర్ నార్మల్‌గా అయితే ఆ ప్రాసెస్‌లో. బట్ ఫర్ అండర్‌స్టాండింగ్ చూద్దాం. గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? గూడ్స్ అనేవి అన్‌లోడింగ్ ఆఫ్ గూడ్స్ జరగాలి. గూడ్స్ అన్‌లోడ్ చేశాడు. గూడ్స్ అన్‌లోడ్ చేసిన తర్వాత మనం వెంటనే ఇంపోర్టర్ ఏం చేస్తాడు? కస్టమ్స్ ఆఫీసర్ దగ్గరికెళ్ళి బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసుకొని ఇది నావే గూడ్స్ అని చెప్పి క్లెయిమ్ చేసుకోవాలి. బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసాడు. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ ఏం చేస్తారు? అసెస్మెంట్ ఆఫ్ గూడ్స్ని అసెస్ చేస్తారు. అసెస్ చేసిన తర్వాత పేమెంట్ ఆఫ్ డ్యూటీ జరుగుతుంది. అక్కడితో ఇంపోర్ట్ ప్రొసీజర్ అనేది కంప్లీటెడ్. సో ఎన్ని ఆప్షన్స్ ఎక్కడ సూట్ అయింది మనకి? ఇక్కడ. దట్స్ ఇట్. దీన్ని ఇంకా సింప్లిఫైడ్ చేస్తూ 4 గుర్తుంచుకోవాలి. ఓకే. గూడ్స్ ఫస్ట్ ఏంటి? గూడ్స్ అన్లోడెడ్. గూడ్స్ అనేవి ఏం చేశాడు? అన్లోడ్ చేశాడు ఇండియా. ఇప్పుడు షిప్పింగ్ మాస్టర్ ఆఫ్ ది షిప్ ఏం చేశాడు? గూడ్స్ మన విశాఖపట్నం తెచ్చి గూడ్స్ని అన్లోడ్ చేశాడు. గూడ్స్ అన్లోడ్ చేయకముందు ఏముంటాయి? గూడ్స్ దారిలో ఉంటాయి కదా, దాన్ని గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అంటాం. ఓకే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన టర్మ్స్ చెప్తున్నా. ఆ తర్వాత గూడ్స్ అన్లోడ్ చేసిన తర్వాత విశాఖపట్నంలో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ ఏం చేస్తారు? గూడ్స్ని ఇన్స్పెక్ట్ చేస్తారన్నమాట. కస్టమ్స్ ఇన్స్పెక్షన్ అంటారు దీన్ని. ఓకే. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వాడేమంటే, ఓకే ఈ గూడ్స్ బాగానే ఉన్నాయి, నువ్వు బిల్ ఆఫ్ ఎంట్రీ అవన్నీ ఫైల్ చేసి నువ్వు గూడ్స్ని పట్టుకు వెళ్ళిపోవచ్చు, ఆర్డర్ ఫర్ హోమ్ కన్సెప్షన్ అనేది చేస్తాడు. లేదు అంటే ఆర్డర్ ఫర్ వేర్ హౌసింగ్, గూడ్స్ అన్నీ కూడా వేర్ హౌస్లో పెట్టని చెప్పి అది కూడా ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆ తర్వాత గూడ్స్ అన్ని ఏమైతే యాక్చువల్ క్లియరెన్స్. ఓకేనా? ఏమర్థమైంది? ఆ తర్వాత ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో బాబు నువ్వు ఇంటికి అట్టుకెళ్ళిపోవచ్చు, లేదంటే వేరే హౌస్లో పెట్టచ్చు అన్న తర్వాత ఆ తర్వాత ఆడు ఏం చేస్తారు? అక్కడ ఉన్నాయి పట్టుకొని వెళ్ళి ఇంటికి అట్టుకెళ్ళే రైట్ యాక్చువల్ క్లియరెన్స్. ఆ తర్వాత ఎప్పుడైతే యాక్చువల్గా క్లియర్ చేస్తున్నాడో దాన్ని యాక్చువల్ క్లియరెన్స్ అంటాం. సో ఆ ఎంటర్ పైన చెప్పిన ప్రాసెస్ అంతా ఈ పదాల్లో మనం ఫిక్స్ అయిపోవాలి. గూడ్స్ అన్లోడ్ చేసుకున్న తర్వాత విశాఖపట్నం పోర్ట్లో ఏది సీ పోర్ట్లో పెట్టగానే కస్టమ్స్ ఆఫీసర్స్ వచ్చి ఏం చేస్తున్నారు? ఇన్స్పెక్ట్ చేశారు. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత బాబు నువ్వు గూడ్స్ ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు, ఆర్డర్ ఫర్ హోమ్ కన్సప్షన్ ఆర్ వేర్ హౌసింగ్ పాస్ చేశారు. అంటే ఏం చేశారు? నువ్వు అట్టుకెళ్ళే రైట్ని నీకు ఇష్యూ చేశారు, అంతేగా నువ్వు ఇంకా పట్టుకెళ్ళా. ఎప్పుడైతే నువ్వు యాక్చువల్గా పట్టుకెళ్ళి అక్కడ విశాఖపట్నం సీపోర్ట్లో నువ్వు స్టాక్ని క్లియర్ చేస్తున్నావు దాన్ని ఏమంటారంటే యాక్చువల్ క్లియరెన్స్. ఈ టర్మ్స్ తెలియాలి మనకి క్లియర్గా. దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, ఈ ఎంటైర్ టాపిక్లో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవే అనమాట. ఏంది? పిల్ఫరేజు, ఎబేట్మెంటు, రెమిషన్ ఆఫ్ డ్యూటీ, రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్. ఓకే. ఫస్ట్ ఒక పదం చదవగానే దాని అర్థం ఏంటో మనం మెమరైజ్ చేసుకుందాం. దాని తర్వాత లోపలికి వెళ్దాం. పిల్ఫరేజ్ అంటే ఏంటి? గూడ్స్ దొబ్బేశారు ఎవరొకరు, లాస్ట్, పోయాయి, డెస్ట్రాయిడ్ ఆర్ డ్యామేజ్డ్. ఇన్ గూడ్స్ లాస్ట్. తప్పు ఇది. ఇదేంటి ఇలా రాశాను? 1 సెకండ్, సారీ, ఇంత తప్పు చెప్పాను చూడు. ఇవన్నమాట ఇంపార్టెంట్. పిల్ఫర్డ్ అంటే ఏంటంటే దొంగతనం చేయడం. ఏది? స్మాల్ క్వాంటిటీలో చేయాలి, లేదంటే పెట్టి థెఫ్ట్ అంటే చిన్న చిన్న దొంగతనాలు. పిల్ఫర్డ్ అనగానే దొంగతనం, అది కూడా చిన్న చిన్న క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీస్. ఓకే. ఎబేట్మెంట్ అంటే ఏంటి? డ్యామేజ్, డిటోరియేషన్ ఆఫ్ గూడ్స్ పాడైపోయాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మామిడికాయలు నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, ఆ మామిడికాయలు ఏమైపోయాయి? పాడైపోయాయి. డిటోరియేషన్ ఆఫ్ గూడ్స్ జరిగాయి. దాని తర్వాత ఏం చెప్తున్నానంటే రెమిషన్ ఆఫ్ డ్యూటీ అంటే ఏంటి? గూడ్స్ అనేవి పోయాయి, డెస్ట్రాయిడ్ ఆర్ అబండన్డ్. గూడ్స్ లాస్ట్, డెస్ట్రాయిడ్ ఆర్ అబండన్డ్. ఓకే. గూడ్స్ అనేవి దారిలో ఏమైపోయాయి? పోయాయి, లేదంటే డెస్ట్రాయిడ్, అబెండెండ్. మరి ఇక్కడ పోయాయి, ఇక్కడ పోయాయి. పిల్ఫర్డ్లో కూడా దొంగతనమే జరిగింది. ఇక్కడ కూడా ఏంటి? గూడ్స్. అక్కడ దొంగతనం అయితే ఇక్కడ ఏంటి? గూడ్స్ పోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్మాల్ క్వాంటిటీలో పోద్ది పిల్ఫర్డ్లో, కానీ ఇక్కడ ఏంటి? హై క్వాంటిటీలో పోద్ది. రెమిషన్ ఆఫ్ డ్యూటీ ఎప్పుడు జరుగుతుంది అంటే గూడ్స్ లాస్ట్, డెస్ట్రాయిడ్ ఆర్ అబాండన్డ్. అంటే అబాండన్డ్ అంటే ఏంటి? విడిచిపెట్టుట, గూడ్స్ని విడిచిపెట్టుట. ఓకే. రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్ ఆర్ నాట్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్. నేను ఫారెన్ వాడికి నాకు ఈ స్పెసిఫికేషన్స్తో గూడ్స్ తయారు చేయమన్నాను, అది చేయలేదు, సో నాకు వద్దు, ఈ గూడ్స్ అక్కర్లేదు అని రిలింక్విష్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్ వద్దని చెప్పి మనం ఆ టైటిల్ని రిలింక్విష్ చేయడం, నాకు అక్కర్లేదు ఇవి అని చెప్పి మనం అనడం అనమాట. ఓకేనా? ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకో. పిల్ఫర్డ్ అంటే ఏంటి? దొంగతనం, చిన్న చిన్న అమౌంట్స్లో. పెట్టి థెఫ్ట్, స్టీలింగ్, స్మాల్ క్వాంటిటీ. అబేట్మెంట్ అంటే ఏంటి? డ్యామేజ్, డిటీరియేషన్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి? అబేట్మెంట్ అన్న పదం రాగానే
పాడైపోయాయి అని గుర్తుకు రావాలి. అంటే అబేట్మెంట్ అనగానే మామిడికాయలు డిట్యూరేట్ అయిపోతాయి సర్టన్ పీరియడ్ తర్వాత. రెమిషన్ ఆఫ్ డ్యూటీ అంటే ఏంటి? గూడ్స్ అనేవి రెమిషన్ ఆఫ్ డ్యూటీ అంటే అర్థం ఏంటో చెప్పాలి. రెమిషన్ ఆఫ్ డ్యూటీ, గూడ్స్ అనేవి నాకొద్దు అని విడిచిపెట్టుట, అబెండెండ్, లేదంటే అట్లా అందరూ అయిపోవడం, లేదంటే నాశనం అయిపోవడం, డెస్ట్రాయిడ్. రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్ అంటే గూడ్స్ ఆర్ నాట్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్. ఆడ అడిగినట్టు గూడ్స్ అనేవి లేవు. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ చూద్దామా? లెట్స్ గో అండ్ సీ వన్ క్వశ్చన్. ఇది ఎప్పుడు అడుగుతున్నాడు? ఆర్టీపీ నవంబర్ 2019లో అడిగిన క్వశ్చన్ ఇది. ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఈజ్ కరెక్ట్. కాంబినేషన్స్ అని చెప్పాలి. పిల్ఫర్డ్ అంటే ఏం చెప్పాను? చిన్న చిన్న దొంగతనాలు. ఓకే, నో లైబిలిటీ టు పే కస్టమ్స్ డ్యూటీ, రెమిషన్ ఆఫ్ డ్యూటీ. పిల్ఫర్డ్లో ఒక పదం గుర్తుంచుకో. ఒకసారి నువ్వు పిల్ఫర్డ్ అని ప్రూవ్ చేయగలిగితే అక్కడ మనం కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు, నో లైబిలిటీ. ఓకే, సో 1కి 2, ఇక్కడ 1కి 2 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. గూడ్స్ లాస్ట్ ఆర్ డెస్ట్రాయిడ్ అంటే ఏం చెప్పాను? రెమిషన్ ఆఫ్ డ్యూటీ అని చెప్పా. రెమిషన్ ఆఫ్ డ్యూటీ 2, 3. గూడ్స్ డ్యామేజ్డ్ ఆర్ డిటోరియేటెడ్ అంటే ఏంటి? మామిడికాయలు అనగానే పాడైపోయాయి, అబేట్మెంట్ అనగానే మామిడికాయలు పాడైపోయాయి కాబట్టి గూడ్స్ డ్యామేజ్డ్ ఆర్ డిటోరియేటెడ్ అంటే ఏంటి? అబేట్మెంట్ ఆఫ్ డ్యూటీ అనే దాంట్లోకి వెళ్తుంది. అదనమాట. ఓకే, దట్స్ ఇట్. విత్ పిల్ఫరేజ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? చిన్న చిన్న స్మాల్ క్వాంటిటీస్లో స్టీలింగ్ కానీ థెఫ్ట్ కానీ జరిగినప్పుడు పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. నేను ఇందాక ప్రాసెస్లో ఏం చెప్పాను? బిల్ ఆఫ్ లేడింగ్, బిల్ ఆఫ్ ఎంట్రీ, గ్రాంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వర్ట్స్ ఇవన్నీ చెప్పాను కదా, అదంతా వద్దు ఇప్పుడు. ఇప్పుడు మనం గేమ్ అంతా ఎక్కడ జరుగుద్ది? ఒకసారి మన పోర్టుకు వచ్చాక గూడ్స్ అనేవి ఏమయ్యాయి? ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే ఏంటి? అన్లోడ్ చేసాం. గూడ్స్ అన్ని అన్లోడ్ చేసిన తర్వాత నుంచి మనం ఇంటికి యాక్చువల్ క్లియరెన్స్ పట్టుకెళ్ళే వరకు ఆ ప్రాసెస్ గురించే మాట్లాడతాం ఇక్కడ. ఓకే, ఏది పిల్ఫరేజ్లో కానీ, రెమిషన్ ఆఫ్ డ్యూటీ కానీ, అబైట్మెంట్ కానీ, ఇవన్నీ కాన్సెప్ట్స్లో మనం మాట్లాడేది ఇక్కడ వరకే. ఈ ప్రాసెస్ ఆలోచించాలి. గూడ్స్ మనం అన్లోడ్ అయ్యాయి, అన్లోడ్ దగ్గర నుంచి యాక్చువల్ క్లియరెన్స్ వరకే మాట్లాడతాడు. ఓకే ఓకే, లెట్ స్టార్ట్. ఇప్పుడు గూడ్స్ మనం అన్లోడ్ చెయ్యకముందు ఎక్కడ ఇంకా మిడ్సీలో ఉంటాయి గూడ్స్. మిడ్సీ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సీపోర్ట్లోకి రావడానికి ముందు ఏమవుతుంది? ఆ మిడ్సీలోనే దొంగతనం జరిగిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్, మనకి గూడ్స్ తీసుకొచ్చే ఎన్ని తీసుకొస్తున్నాయి? 100 గూడ్స్ని తీసుకొస్తున్నాయి. 100 గూడ్స్లో 10 గూడ్స్ అనేది ఏమి దొంగతనం జరిగాయి. మనకి విశాఖపట్నం సీపోర్ట్కి ఎంత వచ్చాయంటే 90 గూడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 10 గూడ్స్ మీద నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాలా, పే చేయకూడదు అనేది క్వశ్చన్. నార్మల్ కస్టమ్ డ్యూటీ దేని మీద పే చేయాలి? ఏవైతే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నావో, అన్లోడ్ చేసావో, ఆ అన్లోడెడ్ గూడ్స్ మీద మనం ఏం చేయాలి? ట్యాక్స్ కస్టమ్ డ్యూటీ అనేది పే చేయాలి. ఇక్కడ ఏంటంటే 10 గూడ్స్ అన్లోడ్ చేసాడు చేయలేదుగా. 90 గూడ్స్ అన్లోడ్ చేశాడు కాబట్టి 90 గూడ్స్ మీద లాజికల్గా 90 గూడ్స్ మీద నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాలి. సో ఇక్కడ 2 వ్యూస్ తీసుకున్నాడు. నార్మల్గా పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఆఫ్టర్ అన్లోడింగ్ ఆఫ్ గూడ్స్ till the order for home consumption or deposit into warehouse, if there is any pilferage, దాని మీద కస్టమ్ డ్యూటీ నాట్ లెవియబుల్ అని చెప్పాడు. నో కస్టమ్స్ డ్యూటీ ఇక్కడ చెప్పాడు. సో వాడేంటి? ఓన్లీ బేస్డ్ ఆన్ డెఫినేషన్ మాట్లాడతాడు అన్నమాట. ఏమని? బాబు, నేను అన్లోడ్ అయినప్పటి నుంచి హోమ్ కన్జప్షన్ కానీ వేర్ హౌస్కి కానీ క్లియర్ చేసే ఆర్డర్ పాస్ చేసే వరకు ఈ మధ్యలో ఏదైనా పిల్ఫరేజ్ జరిగితే వీటి మీద మాత్రమే కస్టమ్ డ్యూటీ లేదు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఆ కండిషన్ లేదు కాబట్టి ఇక్కడ ట్యాక్స్ కట్టండి అంటాడు. ఇక్కడ కస్టమ్ డ్యూటీ కట్టండి అంటాడు. ఇది ఇల్లాజికల్. ఇక్కడ కట్టమని అడగడం వాడు. ఎందుకన్నా నువ్వు దగ్గర గూడ్సే లేవు కదా. ఇంక మనం ఆడు ఎలా అడుగుతున్నాడు? తప్పు కదా అది. సో అదే చెప్తాడు, బిఫోర్ అన్లోడింగ్ 2 వ్యూస్. అసలు నార్మల్గా మన దగ్గర గూడ్స్ లేవు కాబట్టి అసలు డ్యూటీయే పే చేయక్కర్లేదు. లేదంటే పే డ్యూటీ యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ అన్లోడింగ్. ఆఫ్టర్ అన్లోడింగ్ అయితే వాడు ఏమన్నాడు? పిల్ఫరేజ్ అన్నాడు. బిఫోర్ అన్లోడింగ్ అనలేదు కదా డెఫినేషన్ ప్రకారంగా. అందుకని ఈడేమంటాడు ఇక్కడ? ఇలా అయితే యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ అన్లోడింగ్ పే డ్యూటీ అంటాడు. సో మనం 2 అజంప్షన్స్ ప్రకారంగా రాసేసుకోవచ్చు. ఓకే, కాన్సెప్ట్ అది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే బిఫోర్ అన్లోడింగ్ అయిపోయింది, తీసే పక్కన పడే. ఇప్పుడు పాయింట్ 1 సెకండ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే గూడ్స్ అనేవి ఎక్కడ? విశాఖపట్నం పోర్ట్లో అన్లోడ్ చేసాం గూడ్స్.
మా మురళిగాడు ఏం చేశాడు, ల్యాప్టాప్లు పంపించినన్ని విశాఖపట్నం సీ పోర్ట్లో అన్లోడ్ చేసాం. అన్లోడ్ చేసిన వెంటనే ఇన్స్పెక్షన్ ఆఫీసర్ వచ్చి ఆ గూడ్స్ని ఏం చేస్తాడు, చెక్ చేస్తాడు. ఆ తర్వాత ఆడు ఆర్డర్ ఫర్ హోమ్ కన్జప్షన్ అనేది ఇస్తాడు. ఓకే, ఈ గూడ్స్ అన్ని క్లియర్గానే ఉన్నాయి, యూ కెన్ టేక్ ఇట్ ఫర్ హోమ్ కన్జప్షన్ అని చెప్పి వాడు ఆర్డర్ పాస్ చేశాడు. ఈ మధ్యలో ఇక్కడ ఈ ఎంటైర్ పీరియడ్లో ఏదైనా సరే గూడ్స్ అనేవి దొంగతనం జరిగితే అది స్మాల్ క్వాంటిటీ, అప్పుడు దాన్ని పిల్ఫరేజ్ అంటాం. సో ఇక్కడ వాడు నో డ్యూటీ, నో కస్టమ్ డ్యూటీ ఈజ్ రిక్వైర్డ్ టు బీ పెయిడ్. ఓకే, ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆర్డర్ ఫర్ హోమ్ కన్సప్షన్ అంటే ఏంటి, ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. కానీ వాడు ఏమంటున్నాడు, డిపాజిట్ ఇంటూ వేర్ హౌస్. ఆడు ఇంటికి పట్టుకెళ్లకుండా ఒక వేర్ హౌస్, ఇక్కడ పెద్ద వేర్ హౌస్ ఉందండి, ఆ, ఇక్కడ వేర్ హౌస్ ఉందా, ఈ వేర్ హౌస్లో గూడ్స్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ వేర్ హౌస్ నుంచి వాడు తర్వాత కొన్ని రోజులు తర్వాత ఏం చేస్తాడు, కస్టమ్స్ ఆఫీసర్స్కి కస్టమ్స్కి ఏం చేస్తాడు, డ్యూటీ పే చేస్తాడు అన్నమాట. డ్యూటీ పే చేశాక డ్యూటీ పెయిడ్, ఇక్కడ డ్యూటీ పే చేశాక అప్పుడు గూడ్స్ని ఇంటికి పట్టుకెళ్తాడు యాక్చువల్ క్లియరెన్స్కి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇంటికి ఇంటికి పట్టుకు వెళ్ళక ముందు ఇక్కడ ఏమన్నా థెఫ్ట్ జరిగితే కస్టమ్ డ్యూటీ పే చేయాలా, పే చేయకూడదా అంటే ఏమంటున్నాడంటే, కస్టమ్ డ్యూటీ పే చేయాలి. ఇఫ్ పిల్ఫర్డ్ నీడ్ టు పే డ్యూటీ. సో గొడవన్లో పెట్టుకున్నామండి సరుకు, గొడవన్లోంచి నేను యాక్చువల్గా క్లియరెన్స్ పట్టుకెళ్ళే ఈ పీరియడ్లో ఏమైనా దొంగతనం జరిగితే ఖచ్చితంగా ఏం చేయాలి నేను, ఖచ్చితంగా ట్యాక్స్ అనేది, అదే కస్టమ్ డ్యూటీ అనేది పే చేయాలి. ఓకే, ఇది మన కాన్సెప్ట్ క్లారిటీ ఉంది కదా. ఇంకోటి ఏంటంటే, ఇది యాక్చువల్గా మనకి బుక్లో ఎక్కడ ఉండదు ఏదని ఈ పదం. ఒకవేళ దొంగతనం జరిగితే ఎవడు ప్రూవ్ చేసుకోవాలి, ఇంపోర్టర్ ఇది వేరే దాంట్లో ఉంటుంది, ఏంటి అబేట్మెంట్లోనో ఎందులోనో ఉంటుంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎందులో అది, అది రెమిషన్ ఆఫ్ డ్యూటీ, రెమిషన్ ఆఫ్ డ్యూటీ ఆన్ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్ గుడ్స్లో ఉంటుంది అనమాట. ఎవడు ప్రూవ్ చేసుకోవాలి దొంగతనం జరిగింది, ఇప్పుడు నేను ఇంపోర్టర్నండి, నా గూడ్స్ దొబ్బేశారు, ఆడేమంటాడు, నువ్వు ఇంపోర్టర్ ప్రూవ్ చేసుకోవాలా అని అడుగుతాడు క్వశ్చన్. లైబిలిటీ టు ప్రూవ్, ఎవరు ప్రూవ్ చేసుకోవాలంటే ఇంపోర్టర్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపోర్టర్ ఈజ్ నాట్ లైబుల్ టు ప్రూవ్. ఓకే, సింపుల్. పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్లో మనకు అంతా వస్తుంది కదా, ఏమైనా వదిలేసానా. ఒక్కోసారి ఏంటంటే, ఇంకొక పాయింట్, ఒకసారి ఏమవుతుంది, గూడ్స్ అనేవి ఇక్కడ నువ్వు ఏం చేసావు, ఇక్కడ నువ్వు చూసుకోకుండా ఇక్కడ గూడ్స్ అన్లోడ్ అవ్వగానే నువ్వు కస్టమ్స్కి ఏం చేసావు, ఇక్కడ 100 గూడ్స్ మీద నువ్వు కస్టమ్స్ అనేది పే చేస్తావు, కస్టమ్స్ పెయిడ్. ఓకే, కస్టమ్స్ పే చేస్తావు. బట్ నువ్వు చెక్ చేస్తే అందులో 10 గూడ్స్ ఏమైంది, దొంగతనం చేస్తారు. ఇంకా నీ దగ్గర ఉన్నాయి ఎంత, 90. ఇప్పుడు ఈ 10 గూడ్స్ మీద నువ్వు రీఫండ్ అడగచ్చు. రీఫండ్ ఆఫ్ డ్యూటీ కెన్ బి క్లెయిమ్డ్. ఎప్పుడు, ఈ పర్టికులర్ సినారియోలో, అంటే ఏంది నేను మాట్లాడేది ఇక్కడ, ఈ పర్టికులర్ ప్లేస్లో పోతే గూడ్స్ అనేవి పిల్ఫరేజ్ జరిగితే అప్పుడు నువ్వు రీఫండ్ ఆఫ్ ద కస్టమ్ డ్యూటీ యూ కెన్ ఆస్క్. ఓకే, అర్థమైందా, అది మ్యాటర్. లెట్ us see some questions on this concept. ఒకసారి ఇప్పుడు మనం ఏం చదివామో అదే ఒకసారి తరుణ్ రాజ్ సార్ మెటీరియల్లో కూడా ఒకసారి రెఫర్ చేసుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటి, పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ ఎవరు మాట్లాడుతున్నారో సెక్షన్ 13 మాట్లాడుతుంది. సెక్షన్ 13 ఏం చెప్తుందంటే, నో డ్యూటీ ఆన్ పిల్ఫర్డ్ గూడ్స్. పిల్ఫరేజ్ అంటే ఏంటి, దొంగతనం, స్మాల్ క్వాంటిటీ. పిల్ఫర్ మీన్స్ స్టీల్ ఇన్ స్మాల్ క్వాంటిటీ ఆర్ పెటీ థెఫ్ట్ ఇఫ్ స్టోర్డ్ బ్యాక్ టు ఇంపోర్టర్ లైబుల్ టు డ్యూటీ. ఒకవేళ దొంగతనం ఏదైతే జరిగిందో దాని మీద నువ్వు డ్యూటీ పే చేయగల, అవి కనుక అవే గూడ్స్ని కనుక నీకు కస్టమ్స్ ఆఫీసర్ తెచ్చి ఇచ్చేసాడు అనుకో, అప్పుడు వాటి మీద నువ్వు డ్యూటీ పే చేయాలి. ఓకే, వెన్ అప్లికబుల్ గూడ్స్ ఆర్ పిల్ఫర్డ్ అంటే ఏంటి, పెట్టి థెఫ్ట్, చిన్న దొంగతనాలు. బెనిఫిట్, కస్టమ్ డ్యూటీ నాట్ పేయబుల్ బై ఇంపోర్టర్ బట్ పేయబుల్ బై కస్టోడియన్. ఇంపోర్టర్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గూడ్స్ అన్లోడ్ చేసిన తర్వాత విశాఖపట్నం పోర్ట్లో అక్కడ ఎవడైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఆ గూడ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వాడు కస్టోడియన్ అంటాం. ఇప్పుడు ఇంపోర్టర్ దగ్గర పోయే కదా గూడ్స్, సో ఇంపోర్టర్ పే చేయడు. ఆ కస్టోడియన్ పట్టుకొని, ఓరు బాబు ఈ గూడ్స్ ఎందుకు పోగొట్టు, నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయి వీటి మీద అని చెప్పి కస్టోడియన్ పట్టుకోవాలి. ఓకే, ఇఫ్ గూడ్స్ ఆర్ రీస్టోర్డ్, గూడ్స్ అనేవి తిరిగి ఇచ్చేస్తే కస్టమ్ డ్యూటీ ఈజ్ పేయబుల్ బై ఇంపోర్టర్. ఓకే,
వెదర్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ హౌస్డ్ గూడ్స్. ఒకవేళ ఇవే గూడ్స్ని వేర్ హౌస్లో పెట్టాం, వేర్ హౌస్ నుంచి నేను తర్వాత వేర్ హౌస్ నుంచి తర్వాత యాక్చువల్ క్లియరెన్స్ పట్టుకెళ్ళేటప్పుడు పోయాయి అనుకో గూడ్స్, అప్పుడు దాని మీద నువ్వు పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ తెచ్చి కస్టమ్ డ్యూటీ పే చేయక్కర్లేదు అంటావా? తప్పు, అలా అనకూడదు. ఎందుకంటే నువ్వు వేర్ హౌస్లో నీది రెస్పాన్సిబిలిటీ, అది కస్టమ్స్ది కాదు రెస్పాన్సిబిలిటీ. అక్కడ వేర్ హౌస్లో ఏం జరిగినా నాకు సంబంధం లే, అప్ టు క్లియరెన్స్ అప్ టు ద పాయింట్ ఆఫ్ వేర్ హౌస్, ఇఫ్ ఎనీ పిల్ఫరేజ్ ఈస్ దేర్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ అని చెప్పి కస్టమ్స్ ఆఫీసర్ అంటాడు. సో వీటి మీద నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిందే. వేర్ హౌస్ గూడ్స్లో ఉంటే పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ ఉండదు, యూ హ్యావ్ టు పే ద కస్టమ్ డ్యూటీ. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, లెట్స్ గో అండ్ సాల్వ్ క్వశ్చన్. సి హియర్, ఈ ఎంటీ ఎప్పుడు అడిగాడు ఈ క్వశ్చన్ని? ఇన్ని ఇయర్స్లో అడిగాడు. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది చూడు. ఈడేమంటాడంటే ఈ క్వశ్చన్లో పిల్ఫరేజ్ జరిగిందండి, కానీ ఇంపోర్టర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఇంపోర్టర్ కెన్ క్లెయిమ్ పిల్ఫరేజ్ అండ్ చూజ్ నాట్ టు పే డ్యూటీ అండర్ సెక్షన్ 13 ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962. పిల్ఫరేజ్ జరిగిందండి, ఏ కేసులో వాడు కస్టమ్ డ్యూటీ పే చెయ్యడు అనగానే నీకేం చెప్పాను? ఒకటే డయాగ్రామ్ రావాలి బ్రెయిన్లోకి. గూడ్స్ అనేవి అన్లోడ్ అయిన మూమెంట్ ఒకటే అన్లోడెడ్. ఓకే, గూడ్స్ అన్లోడ్ అయ్యాయి. ఇక్కడ ఏం చేస్తాడు? కస్టమ్స్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఏంటి? ఆర్డర్ ఫర్ క్లియరెన్స్, ఆర్డర్ ఫర్ హోమ్ కన్సప్షన్ కన్నా ఇస్తాడు, లేదంటే వేర్ హౌస్ కన్నా ఇస్తాడు. ఈ ఎంటైర్ ఇక్కడ జరిగితే, ఇక్కడ ఎక్కడైనా దొంగతనం జరిగితే వీటి మీద క్లియర్లీ ఎవిడెంట్ వీ డోంట్ నీడ్ టు పే కస్టమ్ డ్యూటీ, అంతే గుర్తుంచుకో. ఓకే, కస్టమ్ డ్యూటీ పే చేయక్కర్లేదు. ఈ సినారియోని ఎక్కడికి చెప్తున్నాడో ఆలోచిద్దాం. గూడ్స్ పిల్ఫర్డ్ ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ ఆర్డర్ ఫర్ హోమ్ కన్సప్షన్. ఇక్కడ బిఫోర్ ఆర్డర్ ఫర్ హోమ్ కన్సప్షన్ ఈ మధ్యలో జరిగిందంట, గివెన్ బై ప్రాపర్ ఆఫీసరు. సో ఇప్పుడు ఏంటి పిల్ఫరేజ్ మీద కస్టమ్ డ్యూటీ ఎక్కడ పే చేయమంటే ఈ ఒక్క కేసులోనే పే చెయ్యము అన్నది తెలియదు, కానీ ఇదైతే కరెక్ట్, పక్కా కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇవన్నీ ట్రిక్కీగా ఉంటాయి. ఇక్కడ ఏమంటాడంటే గూడ్స్ పిల్ఫర్డ్ వైల్ ఆన్ హై సీస్. ఇక్కడ చూడు, ఇది హై సీస్ కదా, ఇంకా సముద్రంలో ఉన్నప్పుడే దొంగతనం జరిగిందంట. ఇక్కడ నేనేం చెప్పాను? బిఫోర్ అన్లోడింగ్ అయితే మనకు రెండు వ్యూస్ ఉన్నాయి. ఒక వ్యూలో ఏం చేయాలి? కస్టమ్ డ్యూటీ పే చేయాలి, ఇంకో వ్యూలో చేయాల్సిన అవసరం లేదు. అక్కడ కన్ఫ్యూజింగ్ మనకి. ఇక్కడ కూడా చూడు, గూడ్స్ పిల్ఫర్డ్ బిఫోర్ అన్లోడింగ్, ఇక్కడ ఈ పాయింట్ని పెట్టి కన్ఫ్యూజ్ చేస్తాను మనల్ని. ఓకే, గూడ్స్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సప్షన్, ఇక్కడ మాట్లాడుతున్నాడు. హోమ్ కన్సప్షన్ అంటే ఏంటి? ఎక్కడ? ఈ తర్వాత ఇక్కడ యాక్చువల్ క్లియరెన్స్. ఈ పాయింట్లో నువ్వు ఖచ్చితంగా కస్టమ్ డ్యూటీ పే చేయాలి. సో ఆన్సర్ ఇదైతే కాదు. ఈ రెండు కన్ఫ్యూజింగ్ పాయింట్స్. సో మనం ఏం చేస్తాం? ఓన్లీ 3 అన్న ఆప్షనే సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ దిస్ ఈజ్ పక్కా కరెక్ట్ కాబట్టి ఇది తీసుకుంటాం. ఓకే, క్లారిటీ. నెక్స్ట్ గో టు MCQ 5. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు, ఇందులో ఏది కరెక్ట్ పిల్ఫర్డ్ గూడ్స్లో అని అడుగుతున్నాడు. రీఫండ్ ఆఫ్ డ్యూటీ కెన్ బి క్లెయిమ్డ్ ఇన్ కేస్ ఆఫ్ పిల్ఫర్డ్ గూడ్స్. రీఫండ్ ఆఫ్ డ్యూటీ కెన్ బి క్లెయిమ్డ్, కరెక్టే కదా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ పిల్ఫర్డ్ గుడ్ అండర్ కస్టమ్స్? డ్యూటీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి పేడ్ ఇన్ కేస్ ఆఫ్ పిల్ఫర్డ్ గుడ్స్, అది కూడా బాగానే ఉంది. డ్యూటీ డ్రాబ్యాక్ కెన్ బి అవైల్డ్ ఇన్ కేస్ ఆఫ్ పిల్ఫర్డ్ గుడ్స్. డ్యూటీ డ్రాబ్యాకా? ఇది ఎక్కడ నేను చెప్పాను? ఇది ఏమన్నా డ్యూటీ డ్రాబ్యాక్ అన్న కాన్సెప్ట్ అసలు లేనే లేదు ఇది. సో ఎలిమినేటెడ్. డ్యూటీ ఈజ్ పేబుల్ అట్ ద రెడ్యూస్డ్ రేట్ ఇన్ కేస్ ఆఫ్ పిల్ఫర్డ్ గుడ్స్. అసలు పిల్ఫరేజ్ జరిగితే రెడ్యూస్ రేట్, అసలు నేను కట్టను కదా, రెడ్యూస్ రేట్తో నాకేం సంబంధం? ఓకే, డ్యూటీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి. ఇప్పుడు ఈ రెండు ట్విస్టింగ్గా పెట్టాడు. ఎప్పుడు? MTP అండ్ March 21లో అడిగిన క్వశ్చన్ ఇది. నార్మల్గా అయితే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఇలా రెండు ఆప్షన్లు ఇచ్చాడు. రీఫండ్ కూడా తీసుకుంటాం ఎప్పుడు డ్యూటీ పే చేసినప్పుడు, బట్ ఇక్కడ ట్విస్టింగ్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు ఏంటి? పిల్ఫరేజ్ మీద డ్యూటీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో విత్ దట్ వీ విల్ గో విత్ ఆప్షన్ బి. నెక్స్ట్ విల్ గో విత్ MCQ 10. హూ నీడ్ టు ప్రూవ్. అయిపోయిన క్వశ్చన్లు ఐ విల్ మేక్ ఏ ఇంటూ మార్క్. చూడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ పిల్ఫర్డ్ గూడ్స్ అండర్ సెక్షన్ 13 ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962? ఏది కరెక్ట్ కాదు? నాట్ కరెక్ట్ ఫర్ పిల్ఫర్డ్ గూడ్స్ అంటే ఏంటి? రాంగ్ ఆన్సర్ మనం తీయాలి.
ఓకే. ఒకటో చదువుకుంటూ వెళ్దాం. The importer is not required to pay duty on imported goods which are pilfered after unloading but before being cleared for home consumption. అంటే ఇక్కడ ఇది కరెక్టే. దిస్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. దాని మీద డ్యూటీ పే చేస్తావా ఆఫ్టర్ అన్లోడింగ్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సెప్షన్? ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్. మనల్ని ఆడు ఏమడుగుతున్నాడు, ఒక రాంగ్ ఆన్సర్ తీయమన్నాడు. ఓకే. ద ఇంపోర్టర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు పే డ్యూటీ ఆన్ వేర్ హౌస్డ్ గూడ్స్ విచ్ ఆర్ పిల్ఫర్డ్ బిఫోర్ బీయింగ్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సెప్షన్. ఇది నాకు అర్థమైంది కదా. నేనేం చెప్పాను నీకు ఇక్కడ? ఆర్డర్ ఫర్ క్లియరెన్స్, ఏది హోమ్ కన్సెప్షన్ కానీ వేరే హౌస్కి కానీ మనకి ఏం ఇచ్చాడు, ఆర్డర్ ఉంది పట్టుకెళ్ళిపోవడానికి. అయితే ఇక్కడి నుంచి యాక్చువల్ క్లియరెన్స్ అన్న పాయింట్ ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఏమైనా ఇక్కడ ఏమైనా దొంగతనం చేస్తే ఏం చేయాలి? మనం పిల్ఫరేజ్ జరిగింది కదా, మనం కస్టమ్ డ్యూటీ పే చేయక్కర్లేదు అనొచ్చా? అనలేము. నీకు ఈ డయాగ్రామ్ అర్థమైందా? మళ్ళీ నీట్గా చూడు. ఇక్కడ ఏమైంది మనకి, మామూలుగా అన్లోడింగ్ అనేది జరిగింది, అన్లోడింగ్ ఆఫ్ గూడ్స్. ఓకే. ఇక్కడ ఏంటి, కస్టమ్స్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు, ఆర్డర్ ఫర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఆర్ వేర్ హౌస్ గూడ్స్. ఇక్కడ ఏమైతుంది, యాక్చువల్ క్లియరెన్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో మన పాయింట్ ఏంటంటే, ఈ పర్టికులర్ సినారియోలో ఏమైనా దొంగతనం జరిగితే మనం డ్యూటీ పే చేస్తామా, పే చేయమా? ఈ ఈ పాయింట్లో దొంగతనం జరిగితే డ్యూటీ పే చేయాలి. సో నాట్ రిక్వైర్డ్ టు పే అంటున్నాడు. పే చేయాలి కదా, నువ్వు ఎలా పే చేయకుండా ఉంటావు? సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్, దిస్ ఈజ్ రాంగ్. ఓకే. నెక్స్ట్, ద ఓనర్స్ టు ప్రూవ్ ద పిల్ఫరేజ్ డస్ నాట్ లై ఆన్ ద ఇంపోర్టర్. డస్ నాట్ లై ఆన్ ద ఇంపోర్టర్, అంతే కదా. నీకేం చెప్పాను, ఈ పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్లో ఇంపోర్టర్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఏం అవసరం లేదు కాబట్టి ఇది కరెక్టే. ఓకే. ఇఫ్ పిల్ఫర్డ్ గూడ్స్ ఆర్ రీస్టోర్డ్ టు ద ఇంపోర్టర్ హీ బికమ్స్ లైబుల్ టు పే డ్యూటీ, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ మనకున్న ఆప్షన్ రాంగ్ ఆప్షన్ ఇదే కాబట్టి బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, డన్. సో వీఆర్ డన్ విత్ MCQs. లెట్స్ గో విత్ క్వశ్చన్స్. నౌ లెట్ us స్టార్ట్ విత్ రెమిషన్ ఆఫ్ డ్యూటీ. రెమిషన్ ఆఫ్ డ్యూటీ అనగా మనకి ఏం గుర్తుకు రావాలి? కొన్ని పేర్లు గుర్తుకు రాగానే దాంట్లో ఉన్న కంటెంట్ గుర్తుకొస్తే మనకు చాలా ఈజీ అయిపోద్ది. రెమిషన్ ఆఫ్ డ్యూటీ. రెమిషన్ అంటే ఏంటి? నువ్వు డ్యూటీ పే చేసేసావు, నీకు తిరిగి ఇచ్చేస్తున్నావు మీ డ్యూటీ. రెమిట్ అంటే ఏంటి? తిరిగి ఇవ్వడం. రెమిషన్ ఆఫ్ డ్యూటీ, వీఆర్ గివింగ్ బ్యాక్. ఎందుకు ఇస్తావు నువ్వు అంటే, నీ గూడ్స్ లాస్ట్ పోయాయి, డెస్ట్రాయ్ అయిపోయాయి, లేదంటే అబాండన్, నువ్వు వద్దనుకుని విడిచిపెట్టావు గూడ్స్ని. ఓకేనా? గూడ్స్ లాస్ట్ ఆర్ డెస్ట్రాయిడ్ అండ్ అబాండన్. ఇక్కడ మనకి డౌట్ వచ్చేది ఏంటంటే లాస్ట్. ఇక్కడ ఏంటి, పిల్ఫర్డ్లో కూడా లాస్టే కాబట్టి చిన్న చిన్న క్వాంటిటీస్లో లూజ్ అయ్యావు నువ్వు. ఇక్కడ ఏమిటంటే గుర్తుంచుకోవడానికి హై వాల్యూమ్ అనేది మిస్ అయితే దాన్ని ఇందులోకి వేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, 1 సెకండ్. ఓకే, ఎక్కడనో రెమిషన్ ఆఫ్ డ్యూటీలో మాట్లాడుతున్నాం కదా. సరే, గూడ్స్ లాస్ట్ లేదంటే డెస్ట్రాయిడ్. ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది, లేదంటే ఎర్త్క్వేక్ జరిగింది, లేదంటే పెద్దది ఏదో జరిగి డిస్ట్రాయ్ అయిపోయాయి గూడ్స్, లేదంటే నీకు వద్దని నువ్వే విడిచిపెట్టావు. ఇవి మాత్రమే రెమిషన్ ఆఫ్ డ్యూటీ. ఇటువంటి వాటి మీద నువ్వు డ్యూటీ ఆల్రెడీ పే చేసేసావు. ఇప్పుడు నువ్వు వదిలేసిన, నువ్వు లూజ్ అయిన వాటికి మేము ఏం చేస్తాం, రిమిట్ చేస్తాం నీకు డ్యూటీ. సో ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సిన నక్షలు ఏంటంటే, పిల్ఫరేజ్లో నువ్వు డ్యూటీ పే చేయవు. ఓకే, ఇక్కడ ఏంటి, పే చేసేస్తావు. రెమిషన్ ఆఫ్ డ్యూటీలో యూ విల్ పే, బట్ లేటర్ యూ విల్ గెట్ ఏ రీఫండ్. ఓకే, విత్ దిస్ లెట్ us గో టు ద టాపిక్. వేర్ ఈజ్ మై డయాగ్రామ్? యా, అబేట్మెంట్ ఇదే. చూడు, కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇంపోర్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, హీ హ్యాస్ టు ప్రూవ్ టు ద ఆఫీసర్ దట్ ద గూడ్స్ ఆర్ డిస్ట్రాయిడ్. ఎవరికి? అసిస్టెంట్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ నువ్వేం చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి, అయ్యా నా గూడ్స్ పోయాయి అని చెప్పి. అండ్ దెన్ యూ హ్యావ్ టు గెట్ ద రీఫండ్. సో ఫస్ట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నువ్వు పే చేసేసో, లేటర్ యు ఆర్ గెటింగ్ ఏ రీఫండ్. ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్ టైంలైన్ వేసుకుంటే, గూడ్స్ అన్లోడ్ చేసుకున్నావు, కస్టమ్స్ ఆఫీసర్ ఏం చేశాడు, ఇన్స్పెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఆర్డర్ ఫర్ హోమ్ కన్సంప్షన్, నువ్వు ఇంటికి అట్టుకెళ్ళిపోవచ్చు లేదంటే వేర్ హౌస్లో పెట్టుకోవచ్చు అని ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేసాం, యాక్చువల్ క్లియరెన్స్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు గూడ్స్ అనేవి ఈ ఎంటైర్ సైకిల్లో ఎక్కడ పోయినా సరే, ఈ ఎంటైర్ సైకిల్లో ఎక్కడ పోయినా సరే యూ కెన్ క్లెయిమ్ ఫర్ రీఫండ్. అంతే, ఇంక అంతమించి ఏం అక్కర్లేదు. ఓకే,
ఇప్పుడు మనం ఈ రెండు ఏది పిల్ఫరేజ్‌కిని, రెమిషన్‌కి కంపేర్ చేస్తూ క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్స్ చూద్దాం. ఇంక అంతకుమించి ఏం లేదు. ఎంటైర్ సైకిల్‌లో నీకెక్కడ గూడ్స్ పోయినా సరే, ఎలా ఎలా పోవాలి? గూడ్స్ లాస్ట్, డెస్ట్రాయిడ్ ఆర్ అబాండన్డ్ జరిగితే యూ కెన్ క్లెయిమ్ ఫర్ రీఫండ్ యూ కెన్ క్లెయిమ్ ఫర్ రెమిషన్ ఆఫ్ డ్యూటీ. ఓకే. లెట్స్ గో అండ్ సాల్వ్ దిస్ క్వెషన్. క్వెషన్ కన్నా ముందు థియరీ కాన్సెప్ట్లో కొంచెం స్ట్రాంగ్గా ఉందాం. సో వాడు ఏమడుగుతున్నాడట, డిస్టింగ్విష్ బిట్వీన్ పిల్ఫర్డ్ గూడ్స్ అండ్ డిస్ట్రాయిడ్ గూడ్స్ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్ గూడ్స్. సో సారీ ఇక్కడ ఎలా చదవకూడదు. ఫస్ట్ మనం కాన్సెప్ట్ బుక్లో చదవాలి. చూడిది, ఇది తరుణ్ రాజ్ సార్ మెటీరియల్లోంచి సెక్షన్ 23(1) రెమిషన్ ఆఫ్ డ్యూటీ అంటే ఏంటి? గూడ్స్ అనేవి లాస్ట్, డెస్ట్రాయిడ్ ఆర్ అబాండన్డ్. కస్టమ్ డ్యూటీ పే చేయాలి, పేయబుల్. ప్రూవ్ టు ద ఆఫీసర్ దట్ ద గూడ్స్ ఆర్ destroyed and get the refund. ఇక్కడ ఏమన్నా వెదర్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్కి ఈ రెమిషన్ ఆఫ్ డ్యూటీ అనేది అప్లికబుల్ అవుతుందా? 100% అప్లికబుల్ అవుతుంది. ఎస్, వీ హ్యావ్ టు సీ దిస్ వన్. ఇట్ ఈస్ అప్లికబుల్. ఓకే. పిల్ఫరేజ్లో వేర్ హౌస్ గూడ్స్కి నువ్వు ఏంటి క్లెయిమ్ చేయొచ్చా? ఏది కస్టమ్ డ్యూటీ నువ్వు పే చేసింది క్లెయిమ్ చేయగలవంటే నో, అక్కడ క్లెయిమ్ చేయలేవు. బట్ ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు, రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్. విల్ గో విత్ క్వశ్చన్. ఏది చూడు, ఇది స్టడీ మెటీరియల్లోంచి 6th క్వశ్చన్. ఏమడుగుతున్నాడు? డిఫరెన్సెస్ చెప్పండి పిల్ఫరేజ్కి, లాస్ట్, గూడ్స్, డెస్ట్రాయిడ్ వాటికి ఏమని చెప్పమంటున్నాడు? డిస్టింగ్విష్ బిట్వీన్ పిల్ఫర్డ్ గూడ్స్ అండ్ లాస్ట్ ఆర్ డెస్ట్రాయిడ్ గూడ్స్. పిల్ఫరేజ్ మీద సెక్షన్ 13 అనే సెక్షన్ కవర్ చేస్తుంది. లాస్ట్ ఆర్ డెస్ట్రాయిడ్ గుడ్స్ మీద సెక్షన్ 23 సబ్సెక్షన్ 1. ఓకే. ఇంపోర్టర్ ఈజ్ నాట్ లైబుల్ టు పే డ్యూటీ ఆన్ దీస్ గూడ్స్. అదే ఇందాక చెప్పాను కదా, పిల్ఫరేజ్లో డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇందులో పే చేయాలి. డ్యూటీ పేడ్ ఆన్ సచ్ గూడ్స్ టు బీ రెమిటెడ్. డ్యూటీ ఏదైతే పే చేసావో అది నీకు రెమిటెన్స్ ఇస్తాం, తిరిగి ఇస్తాం వెనక్కి. ఫస్ట్ యూ హ్యావ్ టు పే ద డ్యూటీ. డిపార్ట్మెంట్ గెట్స్ కాంపెన్సేషన్ ఫ్రమ్ ద కస్టోడియన్. డిపార్ట్మెంట్కి ఏం చేస్తుంది? కాంపెన్సేషన్ వస్తుంది. ఎవరి దగ్గర నుంచి? కస్టోడియన్. అంతే కదా. ఒకవేళ కస్టమ్స్ ఆఫీసర్కి మరి కస్టమ్ డ్యూటీ ఎవడో పే చేయడం అంటే ఎవడైతే రెస్పాన్సిబుల్ కస్టోడియన్ ఉన్నాడో ఆ గూడ్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత వాడు పే చేయాలి. ఓకే. డిపార్ట్మెంట్ గెట్స్ కాంపెన్సేషన్ ఫ్రమ్ ద కస్టోడియన్. ఇక్కడ ఏంటి? నో సచ్ కాంపెన్సేషన్. ఇక్కడ కస్టోడియన్ ఉండడు కదా, ఎవడు కాంపెన్సేట్ చేయడు. అది ఇప్పుడు గూడ్స్ ఎర్త్క్వేక్ వచ్చి పోయేయండి, ఎవరిని అడుగుతాడు? ఎవడు అడగలేడు కదా, నో కాంపెన్సేషన్. ఇప్పుడు పిల్ఫరేజ్ గుడ్స్ అనేది ఏంటి? పెట్టి థెఫ్ట్ బై హ్యూమన్ బీయింగ్, మనుషులు చేస్తున్నారు. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్. ఫైరు, ఫ్లడ్ ఎక్సెట్రా. లాస్ ఆర్ డిస్ట్రక్షన్ బై ఫైర్, ఫ్లడ్ ఎక్సెట్రా. ఇందులో రిజిస్టరేషన్ పాసిబులా? కస్టోడియన్ ఏంటి, ఎవడైతే దొంగతనం చేసాడని పట్టుకొని తెప్పించవచ్చు గూడ్స్ని. రిజిస్టరేషన్ ఈజ్ పాసిబుల్, బట్ హియర్ యాక్ట్ ఆఫ్ గాడ్, నో రిజిస్టరేషన్ ఈజ్ పాసిబుల్. Occurrence is after unloading and before customs clearance, order for home consumption or warehousing. ఇక్కడ మ్యాటర్ ఏంటి? ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సప్షన్ ఆర్ వేర్ హౌసింగ్. ఇక్కడ ఏంటి? ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ యాక్చువల్ క్లియరెన్స్. అక్కరెన్స్ మే బీ అట్ ఎనీ టైమ్ బిఫోర్ యాక్చువల్ క్లియరెన్స్ ఆఫ్ హోమ్ కన్సప్షన్. నీకు అదే చెప్పాను, లాస్ట్ క్లియరెన్స్ అవ్వకముందు ఏది జరిగినా సరే ఇందులోకి వస్తుంది. అక్కరెన్స్ ఇన్ వేర్ హౌస్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. ఇప్పుడు వేరే హౌస్లో దొంగతనం జరిగింది అనుకో, పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ మనకి ఏమన్నా ఇస్తుందా? అడ్వాంటేజ్ ఏమి ఇవ్వట్లే. సో అదేమంటుంది? కస్టమ్ డ్యూటీ పే చేయండి అంటుంది. ఇక్కడ ఏంటి? వేరే హౌస్లో గూడ్స్ డ్యామేజ్ అయిపోయినా సరే, అది లాస్ట్, డెస్ట్రాయిడ్, అబాండన్ అయినా సరే యూ కెన్ క్లెయిమ్. అకరెన్స్ ఇన్ వేర్ హౌస్ ఈజ్ రికగ్నైజ్డ్ అంటే ఏంటి? అందు మీద కూడా నువ్వు రెమిషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. డ్యూటీ నీడ్ టు బీ క్యాలిక్యులేటెడ్. డ్యూటీ షుడ్ బీ క్యాలిక్యులేటెడ్ ఫర్ డిటర్మైనింగ్ ద రెమిషన్ ఆఫ్ అమౌంట్. ఇక్కడ పిల్ఫరేజ్లో డ్యూటీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదంట. ఇందులో రెమిషన్ ఎంత రెమిట్ చేయాలో డ్యూటీ క్యాలిక్యులేట్ చేయాలి. నో నీడ్ టు ప్రూవ్ పిల్ఫరేజ్, ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. పిల్ఫరేజ్ అనేది నో నీడ్ టు ప్రూవ్ పిల్ఫరేజ్, ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. షుడ్ బి ప్రూవ్డ్ అండ్ రెమిషన్ సాట్ ఫర్. ఇదేంటి? దీనికి మాత్రం ప్రూవ్ చేసుకోవాలి, ఎవరో ఇంపోర్టర్ ప్రూవ్ చేసుకోవాలి. అండ్ రెమిషన్ సాట్ ఫర్, ఎంత రెమిషన్ అండ్ షుడ్ బి ప్రూవ్డ్ అండ్ రెమిషన్ సాట్ ఫర్ అంటే ఎంత రెమిషన్ సాట్ చేసుకుంటున్నాడో దానికి వీడు క్లెయిమ్ చేసుకోవాలి, అదనమాట. పిల్ఫర్డ్ గూడ్స్ లాస్ట్ ఆర్ డెస్ట్రాయిడ్. మనకి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఆ పైనే మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటి?
మళ్ళీ రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద విత్ రిఫరెన్స్ టు ద కస్టమ్స్ యాక్ట్ అని చెప్పాడు. ఏది రెమిషన్ ఆఫ్ డ్యూటీ ఇంపోర్టెడ్ గూడ్స్ లాస్ట్. సరే ఒకసారి మళ్ళీ చదువుదామా. చూడు, రెమిషన్ ఆఫ్ డ్యూటీ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్ లాస్ట్ of the customs act provides for remission of duty on imported goods lost if such loss to destroyed and if such loss or destruction is at any time before clearance for home consumption. ఫైనల్గా ఇంటికి ఎట్టకెళ్ళక ముందు ఏం జరిగినా సరే అన్నిటి మీద కూడా నువ్వు ఏం చేయొచ్చు, రెమిషన్ ఆఫ్ డ్యూటీ క్లెయిమ్ చేయొచ్చు. సచ్ లాస్ ఆర్ డిస్ట్రక్షన్ కవర్స్ లాస్ బై లీకేజ్లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. డ్యూటీ ఈజ్ పేబుల్ అండర్ దిస్ సెక్షన్ బట్ ఇట్ ఈస్ రెమిటెడ్ బై లేటర్. ఇది చూడు, ఇది ఇంపార్టెంట్. ఇది లేటర్ అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ అని వాళ్ళు ఏం చేస్తారు, వాడు కన్విన్స్ అయితే వాడు రెమిట్ చేస్తాడు. ఇఫ్ ద ఇంపోర్టర్ ఈజ్ ఏబుల్ టు ప్రూవ్ ద లాస్ ఆర్ డిస్ట్రక్షన్ thus unless remitted duty has to be paid and burden of proof is on the importer. Okay, the provisions of this section are applicable for warehoused goods also. ఇది వేర్ హౌస్ గూడ్స్ మీద కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, పిల్ఫర్డ్ గూడ్స్. పిల్ఫరేజ్లో ఏం చెప్తున్నాడు, పిల్ఫరేజ్లో the section 13 provides that if imported goods are pilfered after unloading, therefore, but before the proper officer has made an order for clearance, before the proper officer has made an order for clearance for home consumption or deposit in a warehouse, okay, the importer is not liable to pay duty on the said pilfered goods unless the pilfered goods are restored to the importer. The importer is not liable to pay the duty. పిల్ఫరేజ్ ఏదైతే అయ్యిందో వాటి మీద పే చేయాల్సిన అవసరం లేదు కదా ఇంపోర్టర్కి. నాట్ లైబుల్ టు పే ద డ్యూటీ ఆన్ సచ్ పిల్ఫర్డ్ గూడ్స్ అన్లెస్ ద పిల్ఫర్డ్ గూడ్స్ ఆర్ రీస్టోర్ టు ద ఇంపోర్టర్. ఒకవేళ రీస్టోర్ చేస్తేనే కానీ, ఇప్పుడు ఇంపోర్టర్కి వాడు పోగొట్టుకున్న గూడ్స్ ఇచ్చేసాను కాబట్టి వాడు ఏం చేయాలి, పే చేయాలి అంతే. అప్పటి వరకు పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ సచ్ కేస్ ద డ్యూటీ ఆన్ పిల్ఫర్డ్ గూడ్స్ ఈజ్ పేబుల్ బై ద పోర్ట్ అథారిటీస్. అలా ఏమైనా దొంగతనం చేస్తే ఎవరిని పట్టుకుంటాం, పోర్ట్ అథారిటీస్ కస్టోడియన్ పట్టుకుంటాం. ఆల్సో ద ఇంపోర్టర్ డస్ నాట్ హ్యావ్ టు ప్రూవ్ ద పిల్ఫరేజ్. ఈడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హవర్ ద లాస్ మస్ట్ బీ ఓన్లీ డ్యూ టు పిల్ఫరేజ్. కానీ ఇక్కడ లాస్ అనేది పిల్ఫరేజ్ వల్లే జరగ. సెక్షన్ 13 ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ వేర్ హౌస్ గూడ్స్. వేర్ హౌస్లో పెట్టిన గూడ్స్కి ఇది అప్లికబుల్ కాదు, ఇది పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్. సో థియరిటికల్గా చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ప్రాక్టికల్గా. సి, ఈ క్వశ్చన్ ఇప్పుడు అడిగాడు, క్వశ్చన్ నెంబర్ 2. ఇది ఎంసీక్యూ. ఏప్రిల్ 21లోని, అక్టోబర్ 21లోని, మే 20లో అడిగాడు. అలాగే ఆర్టీపీ నవంబర్ 23లో అడిగాడు. ఏం అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫర్ డిస్ట్రాయిడ్ గూడ్స్ అండర్ సెక్షన్ 23. మనకు సెక్షన్ నెంబర్తో కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే, డిస్ట్రాయిడ్ గూడ్స్ అనగానే రెమిషన్ ఆఫ్ డ్యూటీ ఆన్ డిస్ట్రాయిడ్ గూడ్స్ లాస్ట్ ఆర్ అబాండన్డ్. అందులో ఏది కరెక్ట్ అని అడిగాడు. అంటే రాంగ్ అయినవన్నీ వదిలేసి కరెక్ట్ మాత్రం చెప్పాలి. ఓకే, ఇట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ టోటల్ లాస్ ఆఫ్ గూడ్స్. లాస్ ఆఫ్ గూడ్స్ ఒక్కదానికేనా కాదు కదా, లాస్ ఆఫ్ గూడ్స్, డిస్ట్రాయిడ్, అబాండన్డ్ ఎన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ అప్లికబుల్ అంట. ఈవెన్ ఇఫ్ ద సేమ్ కెన్ బి రికవర్డ్. నో, యువర్ రాంగ్. రైట్. నెక్స్ట్, ద ఇంపోర్టర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు పే డ్యూటీ ఆన్ సచ్ గూడ్స్. వాడు డ్యూటీ పే చెయ్యకూడదు అంటున్నాడు. పే చేయమని చెప్పాం, లేటర్ నీకేమిస్తామని చెప్పాం, వీ విల్ రెమిట్ యూ ద డ్యూటీ అన్నాం కాబట్టి ఇది కూడా రాంగే. నెక్స్ట్, ద ప్రొవిజన్స్ ఆర్ ఆల్సో అప్లికబుల్ ఈవెన్ ఇఫ్ గూడ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆఫ్టర్ వేర్ హౌసింగ్. ద ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయట ఈవెన్ ఇఫ్ గూడ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆఫ్టర్ వేర్ హౌసింగ్. ఇప్పుడు గొడవంలో పెట్టిన తర్వాత నాశనం అయిపోయాయి అనుకో, వాటి మీద కూడా మనం ఏం చెప్పాము, ఇస్తామని చెప్పాం కదా, వీ టోల్డ్ దట్ విల్ గివ్. సో టేక్ ఇట్, దిస్ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి అంటే ఏంటి, అప్లికబుల్ అవుతాయి, నువ్వు రెమిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కరెక్టే ఉంది. ద ఇంపోర్టర్ నీడ్ టు ప్రూవ్ ద లాస్ ఆఫ్ టు ద ప్రాపర్ ఆఫీసర్. సారీ, నీడ్ నాట్ ప్రూవ్, సరిగ్గా చదవాలి నేను. ఓకే, ద ఇంపోర్టర్ నీడ్ నాట్ ప్రూవ్ ద లాస్ టు ద ప్రాపర్ ఆఫీసర్. ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఎవరు చెప్పాడు నీకు, ప్రూవ్ చేయాలి నువ్వు. సో ఇది కూడా రాంగే. సో ద ఓన్లీ రైట్ ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఆర్టీపీ నవంబర్ 23లో కూడా వచ్చింది. క్వశ్చన్ చేసిన వెంటనే నీకేం చెప్పా, విల్ మేక్ ఏ స్ట్రైక్ ఆఫ్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నా ఏదైందో లేదో. క్వశ్చన్ నెంబర్ 9 అనుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ ఎంతది, 13 సేమ్ అదే క్వశ్చన్. సి ఈజ్ ఆన్సర్.
ఇందులో చేయాల్సిన క్లారిటీగా ఉంది. ఓకే, ఇది కూడా తీసే. నెక్స్ట్ విల్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. Let us solve question MTP October 18 and previous year May 2018లో అడిగిన క్వశ్చన్. ఏం అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో? ఒక ఇంపోర్టర్ అనేవాడు కన్సైన్మెంట్ ఉందంట, వాడికి 10,000 టన్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాడట. అయితే ఇంపోర్టర్ ఏం చేశాడు? బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసుకున్నాడు, హోమ్ కన్జప్షన్కి తీసుకున్నాడు. అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఏం చేశాడు? ఆర్డర్ క్లెయిమ్ పాస్ చేసి, బాబు నీ గుడ్స్ నువ్వు ఇంటికి పట్టుకో అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. అయితే ఆర్డర్ పాస్ అయిన తర్వాత ఇంపోర్టరు కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? While taking delivery, the port trust authorities, while taking delivery from the port trust authorities, బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జప్షన్, ఇంటికి పట్టుకెళ్ళక ముందు వాడు ఏం చెక్ చేసుకున్నాడు? క్వాంటిటీ చూస్తే 9,000 టన్స్ ఉంది. అయ్య బాబోయ్, 10,000 టన్స్లో 9,000 టన్స్ మాత్రమే ఉంది. మిగిలిన 1,000 టన్స్ వీళ్ళు సైడ్ వేస్తారు. ఆఫ్ ద ఇన్పుట్స్ ఫర్ అవైలబుల్ ఎట్ ద డాక్స్. ఆల్దో హీ పేడ్ డ్యూటీ ఫర్ ద ఎంటైర్ 10,000 టన్స్. వాడు 10,000 టన్స్ మీద పే చేశాడు, బట్ వాడికి ఇచ్చింది ఎంత సరుకు? 9,000 టన్సే. దేర్ వాజ్ నో షార్ట్ ల్యాండింగ్ ఆఫ్ కార్గో. కార్గో కరెక్ట్గానే ల్యాండ్ చేసింది. ద షార్ట్ డెలివరీ ఆఫ్ 1,000 టన్స్ వాజ్ ఆల్సో సబ్స్టాన్షియేటెడ్ బై ద పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్. పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ కూడా ఒప్పుకున్నారట. ఏమని? ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేశారట. హూ గేవ్ ఏ వెయిట్మెంట్ సర్టిఫికేట్ టు ద ఇంపోర్టర్. బాబు నీ గూడ్స్ ఎంత వచ్చాయి అని చెప్పి 10,000 టన్స్ వచ్చాయని చెప్పి వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారు. బట్ వీటి చేతికి వచ్చి ఎన్ని వచ్చాయి? 9,000 వచ్చాయి. 1,000 టన్స్ని స్కామ్ వేసేసారు. ఆన్ ఫైలింగ్ ఏ రిప్రజెంటేషన్ టు ద కస్టమ్స్ డిపార్ట్మెంట్, ద ఇంపోర్టర్ హ్యాస్ బీన్ డైరెక్టెడ్ ఇన్ రైటింగ్ టు జస్టిఫై. మన కస్టమ్స్ ఆఫీసర్ రాస్తే వీడేమంటున్నాడు? కస్టమ్స్ ఆఫీసర్, హలో మిస్టర్ ఇంపోర్టర్, జస్టిఫై యాజ్ టు విచ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 గవర్న్స్ హిజ్ క్లెయిమ్ ఫర్ రెమిషన్ ఆఫ్ డ్యూటీ on the 1,000 tons not delivered by the port trust authority. Examine the issue, tender your opinion as per the law giving reasons. సింపుల్ రా క్వశ్చన్. ఏం చెప్తున్నాడు? 10,000 టన్స్ రావాల్సింది, వీరికి 9,000 వచ్చాయి. మిగిలిన 1,000 టన్స్ వీళ్ళు సైడ్ వేస్తారు. బట్ దానికి ప్రూఫ్ ఉంది, పోర్ట్ ట్రస్ట్ అథారిటీసే సర్టిఫై చేశారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఎలాగా ఈ కేసుని డీల్ చేస్తావు? ఇప్పుడు ఎవరిని లైక్ మా క్లయింట్కి నేను నేనే ఇంపోర్టర్నే, నేనేమంటాను? అయ్యా, యాజ్ పర్ కస్టమ్స్ యాక్ట్ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 ఏం చెప్తాను? మనకేం చెప్పిందంటే డెఫినేషన్ రాయాలి. ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ హ్యావ్ బీన్ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ అదర్వైజ్ దాన్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ పిల్ఫరేజ్. పిల్ఫరేజ్ కాకుండా ఇక్కడ సింపుల్ రా, గూడ్స్ లాస్ట్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ అబాండన్డ్ అట్ ఎనీ టైమ్. ఇక్కడ ఏమేమి రాసాడు? ఈ రాసిన చదువు త్వరగా సొంత కవితలు తర్వాత దిగాను. ఓకే, గూడ్స్ లాస్ట్ డిస్ట్రాయిడ్ అవి జరిగాయట. నీట్గా చదువు, పెంటలో చదువుతున్నాం. యాజ్ పర్ సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 కస్టమ్స్ యాక్ట్ 1962, వేర్ ఇట్ ఈస్ షోన్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్ దట్ ఎనీ ఇంపోర్టెడ్ గూడ్స్ హ్యావ్ బీన్ లాస్ట్, డిస్ట్రాయిడ్ అదర్వైజ్ దాన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పిల్ఫరేజ్ వల్ల జరిగినది కాదు ఇది అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సప్షన్, ఇంటికి పట్టుకెళ్ళక ముందు ఎప్పుడు జరిగినా సరే, ది అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్ షాల్ రిమిట్ ద డ్యూటీ. వీళ్ళు ఏం చేస్తారు? రిమిట్ చేస్తారు డ్యూటీని. దేర్ ఫోర్ డ్యూటీ షాల్ బి రిమిటెడ్ ఓన్లీ ఇఫ్ లాస్ హ్యాస్ అక్కర్డ్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సప్షన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? సో లాస్ అనేది నువ్వు ఇంటికి పట్టుకెళ్ళక ముందు జరిగింది అయితే, బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సప్షన్ అయితే, అప్పుడు మేమేం చేస్తాము? డ్యూటీ అనేది రీఫండ్ ఇస్తాము. ఇన్ ద గివెన్ కేస్ ఇట్ ఈస్ అపారెంట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్స్ దట్ క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ రిసీవ్డ్ ఈజ్ 10,000 టన్స్ అండ్ 1,000 టన్స్ వర్ లాస్ట్ వెన్ ఇట్ వాజ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్. పోర్ట్ ట్రస్ట్ చేతుల్లో ఉన్నప్పుడు ఈ 1,000 రూపీస్ స్కామ్ జరిగింది, టన్స్ స్కామ్ జరిగింది. That is before clearance for home consumption was made. Further, loss of 1,000 tons of inputs cannot be construed as pilferage. 10,000 tons అంటే అదేమన్నా స్మాల్ థెఫ్ట్? టన్స్ చాలా హై వాల్యూ కాబట్టి, యాజ్ లాస్ ఆఫ్ సచ్ హ్యూజ్ క్వాంటిటీ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ పెటీ థెఫ్ట్, hence the aforesaid provisions of law justify the importer's claim for remission of duty. ఒరే ఏం లేదురా క్వశ్చన్లో. ఏం చెప్తాం? అసలు రెమిషన్ ఆఫ్ డ్యూటీ అనేది డెఫినేషన్ రాసేసుకున్న అది ఏం చెప్తాం? అన్లోడ్ అయిన దగ్గర నుంచి బిఫోర్ యాక్చువల్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సప్షన్ ఏమైనా జరిగితే
మనం దాని మీద రెమిషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది పెట్టి థెఫ్ట్ అని మనం కన్సిడర్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయింది ఎక్కువ అమౌంట్ కాబట్టి. సో నేను బేసిస్ మీద నేనేం చెప్తున్నాను, ఇది రెమిషన్ ఆఫ్ డ్యూటీ అని చెప్తున్నాను, అంతే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ విల్ గో టు క్వశ్చన్ నెంబర్ 16. చూడు, ఇది యాక్చువల్ డ్యామేజ్ అన్న పాయింట్ అబేట్మెంట్లో, ఆ తర్వాత మాట్లాడతాం. డిస్ట్రాయిడ్ ఇన్ ద వేర్ హౌస్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జప్షన్. డిస్ట్రాయిడ్ ఇన్ ద వేర్ హౌస్ అంటే ఏంటి, దాని మీద మనం ఏం క్లెయిమ్ చేసుకోవచ్చు, రెమిషన్ ఆఫ్ డ్యూటీ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. ఎస్, యూ కెన్ క్లెయిమ్. అదే చెప్తారు చూడు. When the goods are destroyed in the warehouse before clearance for home consumption, custom duty will be remitted. As per the section 23 of the Customs Act, applies when the goods have been lost otherwise as a result of a multi-definition whole or part are lost once for all. The goods cease to exist and cannot be retrieved. The loss is generally on account of natural causes such as fire, flood, etc. No human element is present in the section that, as in section 13. The loss or destruction has to be proved to the satisfaction of the assistant commissioner or deputy commissioner. సో ఆడేం చెప్తున్నాడు ఇక్కడ, గూడ్స్ పోయే ఆ డెఫినేషన్ రాసేసుకుంటూ అంతే. డిస్ట్రాయిడ్ ఇన్ ద వార్ఫ్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్. వార్ఫ్ అంటే ఏంటో నాకు తెలియ చూద్దాం. వార్ఫ్ అంటే ఏంది, అదే వార్ఫ్ అంటే ఏంటి అలెక్సా, వాట్ ఈజ్ వార్ఫ్ మీనింగ్? మా ఎలక్స్ ఏం చెప్పిందంటే, వార్ఫ్ అంటే హార్బర్లో ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నదాన్ని వార్ఫ్ అంటారంట, అంటే వేర్ హౌస్ లాగా ట్రీట్ చేస్తుంది దాన్ని కూడా. సో అక్కడ ఏం పోయినా సరే సేమ్ రెమిషన్ ఆఫ్ డ్యూటీ కూడా అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే వాడు యాక్చువల్ క్లియరెన్స్ అయ్యే వరకు కూడా ఈ రెమిషన్ ఆఫ్ డ్యూటీ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఆల్ ద కండిషన్స్ ఆఫ్ సెక్షన్ 23 ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 ఆర్ ఫుల్ఫిల్, డ్యూటీ విల్ బి రిమిటెడ్ ఇన్ ద కేస్ ఆల్సో. సో వీఆర్ డన్ విత్ దిస్ వన్ ఆల్సో. సో వీల్ మేక్ దిస్ వన్ టింగ్ డింగ్. గ్రీన్లో కొట్టినవన్నీ అయిపోయాయి, ఇది పెండింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ అబేట్మెంట్ అన్న కాన్సెప్ట్ చూద్దాం. అంటే ఇలిస్ట్రేషన్ 5, ఇది స్టడీ మెటీరియల్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకే, ఇది సేమ్ ప్రీవియస్గా మాట్లాడుకున్న క్వశ్చన్ కంటెంటే, ఇందులో కొత్త ఏం లేదు. మామూలుగా ఇంపోర్ట్ చేసుకున్నది ఎంతట 6000 మెట్రిక్ టన్స్. అయితే పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ వాళ్ళు వీడికి ఎంత హ్యాండ్ ఓవర్ చేశారు, 5500 మెట్రిక్ టన్సే హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ వాళ్ళు సర్టిఫికెట్స్లో వెయిటేజ్ ఎంత చూపించారంటే, the short delivery of 500 metric ton was substantiated by the port trust authorities who gave a weightment certificate to peerless scraps. వాళ్ళు రికగ్నైజ్ చేసిన 6000, బట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది అంతా 5500. సో ఇక్కడ మిస్సింగ్ ఎంత, 500 మెట్రిక్ టన్స్ మిస్ అవుతుంది. అది పెట్టి థెఫ్ట్ అని నువ్వు చెప్పగలవా? చెప్పలేం, ఎందుకంటే అది హెవీ క్వాంటిటీ కాబట్టి. సో వాడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏ సెక్షన్, ఇప్పుడు రెమిషన్ ఆఫ్ డ్యూటీ అనేది నువ్వు ఎలాగా గవర్నమెంట్తో వాదిస్తావు, justify as to which the provisions of Customs Act 1962 governs their claim for remission of duty on the 500 metric tons not delivered by the port trust authorities. ఏం చెప్తాం, మనం రెమిషన్ ఆఫ్ డ్యూటీ అనేది డెఫినేషన్ రాసుకుంటాం. డెఫినేషన్ రాసేసుకొని గూడ్స్ లాస్ట్, డెస్ట్రాయిడ్ ఆర్ అబెండెండ్, ఇది పిల్ఫరేజ్, గూడ్స్ లాస్ట్ ఆర్ డెస్ట్రాయిడ్, ఇది పిల్ఫరేజ్ వల్ల అయ్యింది కాదు. ఇంకోటి ఏంటి, ది అసిస్టెంట్ డెప్యూటీ కమిషనర్ షాల్ రిమిట్ ద డ్యూటీ ఆన్ సచ్ గూడ్స్. అసిస్టెంట్ ఆర్ డెప్యూటీ కమిషనర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, రిమిట్ చేస్తారు. దేర్ ఫోర్ ద డ్యూటీ షాల్ బి రిమిటెడ్ ఓన్లీ ఇఫ్ లాస్ హ్యాస్ అక్కర్డ్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జప్షన్. ఈ లాస్ ఇప్పుడు అక్కరై ఉండాలి, బిఫోర్ హోమ్ కన్జప్షన్. నార్మల్గా మనకి రెమిషన్ ఆఫ్ డ్యూటీలో ఎక్కడ వరకు ఉంది, వేరే హౌస్ గూడ్స్ మీద కూడా నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇది ఇంకా హోమ్ కన్జప్షన్ పట్టుకెళ్ళలేదు, హోమ్ కన్జప్షన్ కానీ వేరే హౌస్లో పెట్టడానికి కానీ పెట్టుకోలేదు. సో ఈ లోపల మనం ఏం చేయొచ్చు, రెమిషన్ ఆఫ్ డ్యూటీ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. సో మనం ఏమంటామంటే, ఇది రెమిషన్ ఆఫ్ డ్యూటీ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇది పెట్టి థెఫ్ట్ అని చెప్పలేవు, అదే రాస్తాం. హెన్స్ పీర్లెస్ స్క్రాప్స్ మే టేక్ షెల్టర్ అండర్ సెక్షన్ 23 జస్టిఫైయింగ్ హిజ్ క్లెయిమ్ ఫర్ రెమిషన్ ఆఫ్ డ్యూటీ. సేమ్ ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్. సో ఇది స్టడీ మెటీరియల్, దీని బేస్ మీద మనకి ఆ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే, నెక్స్ట్ సెక్షన్ 23 రెమిషన్ ఆఫ్ డ్యూటీ ఆన్ రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్. అంటే ఏంటి, చూడు మళ్ళీ జాగ్రత్తగా చదువు, హెడ్డింగ్లోంచి మనకు అర్థమైపోవాలి. రెమిషన్ ఆఫ్ డ్యూటీ అంటే నువ్వు కట్టిన డ్యూటీ ఏం చేస్తున్నాడు, తిరిగి ఇచ్చేస్తున్నాడు. రెమిట్ ఆఫ్ డ్యూటీ ఆన్ రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్. రిలింక్విష్మెంట్ అంటే ఏంటి, ఇవి నాది కాదని చెప్పి నీ టైటిల్ని వదిలేసుకోవడం. యువర్ రిలీజింగ్ యువర్ టైటిల్ ఆఫ్ గూడ్స్. ఓకే, నేను కొన్ని గూడ్స్ నాది కాదు అని వదులుకోవడం వల్ల ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ వాడు మనకి రెమిషన్ ఆఫ్ డ్యూటీ అనేది ఇస్తున్నాడు, అంటే డ్యూటీ పే చేసిన డ్యూటీ మనకి రీఫండ్ ఇచ్చేస్తున్నాడు. ఓకే, రిలింక్విష్ మీన్స్ గివింగ్ ద పొజిషన్ ఆర్ కంట్రోల్. పొజిషన్ కానీ కంట్రోల్ కానీ ఎవరికి ఇవ్వాలి, కస్టమ్స్ వాళ్ళకి ఇచ్చేయాలి.
ఓకే. సమ్‌టైమ్స్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఆర్ నాట్ టేకెన్ డెలివరీ బై ఇంపోర్టర్ డ్యూ టు కొన్ని సార్లు ఇంపోర్టర్ అనేవాడు డెలివరీ తీసుకోడు. ఎందుకంటే వాడు అడిగిన ప్రకారం గూడ్స్ లేవు. గూడ్స్ ఆర్ నాట్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్. గూడ్స్ అనేవి ఏమైపోయాయి? పాడైపోయాయి. డ్యామేజ్డ్ ఆర్ డిటీరియారేటెడ్. డిటీరియారేటెడ్ అంటే ఏం చెప్తే ఇప్పుడు కొన్ని పాడైపోతాయి కదా! ఆన్ టైమ్ డెలివరీ అవ్వకపోతే అవన్నమాట. కాంట్రాక్ట్ బ్రీచ్ కొన్ని కండిషన్స్ అని అనుకున్నవి బ్రీచ్ అయ్యాడు కాబట్టి అప్పుడు కూడా ఇంపోర్టరు గూడ్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవాడు. ఓకే. ఇంపోర్టర్ మే రిలింక్విష్ టైటిల్ ఆఫ్ గూడ్స్ వాడు వదిలేసుకోవచ్చు బై ఎండార్సింగ్ డాక్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ కమిషనర్. ఎప్పుడు చేయాలి అది? బిఫోర్ మేకింగ్ ఆర్డర్ ఫర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఆర్ వేర్ హౌసింగ్. డ్యూటీ షల్ నాట్ బీ రిక్వైర్డ్ టు బీ పే. దాని మీద డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. However, relinquishment not allowed if offense appears to be committed related to these goods. If offense appears to be committed related to these goods. However, relinquishment not allowed. Relinquishment అనేది allow చేయరు. ఎప్పుడు? If offense appears to be committed related to these goods. If offense అనేది appears to be committed, ఇఫ్ అఫెన్స్ ఏమి లేదురా ఇప్పుడు నేను కొకైను లేదంటే డ్రగ్స్ తీసుకున్నానండి. పోర్టెడ్ పోర్ట్ ట్రస్ట్ అథారిటీస్ పట్టుకున్నాడు కదా! ఈ నాయి కాదండి. ఐఎమ్ రిలింక్విష్మెంట్ టైటిల్ ఆఫ్ గూడ్స్ అని చెప్పి అనొచ్చా అంటే అనకూడదు. అది ఎందుకంటే అవి అఫెన్సివ్ గూడ్స్ కాబట్టి అక్కడ మాత్రం ఈ రిలింక్విష్మెంట్ అనేది ఎలౌ చేయరు. ఓకేనా? మనకేమర్థమైంది? రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్ అంటే నీకున్న పొజిషన్ గానీ, కంట్రోల్ గానీ వదిలేసుకొని కస్టమర్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తావు. ఇది 3 కేసుల్లో జరుగుతది. ఒకటేంటంటే వాడు స్పెసిఫికేషన్ ఆడికి తగినట్టు లేదు. లేదు అంటే డ్యామేజ్, డిటోరేటెడ్ కంట్రోల్ అనేది బ్రీచ్ అయింది. ఇంకేముంది? ఈ ఈ రిలింక్విష్మెంట్ ఎలా చేస్తాడు? ప్రిన్సిపల్ కమిషనర్ పేరు మీద మార్చాలి. డ్యూటీ అనేది షాల్ నాట్ బి రిక్వైర్డ్ టు బి పెయిడ్. వీటి మీద పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. డన్. ఇప్పుడు ఒకసారి కాన్సెప్ట్ మెటీరియల్ చదువుదాం. ఓకే. సెక్షన్ 23(2) ఏం చెప్తున్నాడు? రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ టు గూడ్స్. గూడ్స్ ఆర్ నాట్ కన్ఫర్మింగ్ టు ద స్పెసిఫికేషన్స్. అడిగినట్టు లేవు. కస్టమ్ డ్యూటీ నాట్ పేయబుల్. దాని మీద పే చేయాల్సిన అవసరం లేదు. రిలింక్విష్మెంట్ నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ గూడ్స్. అంతే కదా! ప్రొహిబిటెడ్ గూడ్స్ నాకొద్దు. నేను ఐఎమ్ విత్‌డ్రాయింగ్ మై రైట్ అంటే అలా కుదరదు. ప్రొహిబిటెడ్ గూడ్స్ మీద చెల్లదు. ఇది వెదర్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ హౌస్డ్ గూడ్స్. నో. అంటే వేర్ హౌస్డ్ గూడ్స్ మీద ఇది అప్లికబుల్ కాదా? నేనేం చెప్పాను? ఇక్కడ అన్‌లోడ్ చేస్తాం. ఇక్కడ హోమ్ కన్సంప్షన్ కానీ, వేర్ హౌసింగ్ కానీ మనం ఏం చేస్తాం? ఆర్డర్ ఫర్ క్లియరెన్స్. అయితే ఇక్కడ ఏంటి? ఇక్కడ నువ్వేం చేయకూడదు? ఇక్కడ ఏమైనా జరిగినా సరే దాని మీద డ్యూటీ పే చేయాలి. వెదర్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ హౌస్డ్ గూడ్స్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. అంటే రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్ అనేది ఇక్కడ నాట్ అప్లికబుల్ అని చెప్తున్నాడు. నీకు స్టార్టింగ్‌లో పిల్ఫరేజ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు బిఫోర్ అన్‌లోడింగ్ ఏమన్నా దొంగతనం జరిగితే, పిల్ఫరేజ్ జరిగితే దాని మీద 2 వ్యూస్ అని చెప్పాను. ఒకటి వన్ వ్యూ ప్రకారం ఏంటి? అసలు గూడ్సే ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి ట్యాక్స్ కట్టక్కర్లే. ఇంకో వ్యూ ఏంటంటే అది ఆఫ్టర్ అన్‌లోడింగ్ కాదు కదా! బిఫోర్ అన్‌లోడింగ్ కాబట్టి దాని మీద కస్టమ్ డ్యూటీ పే చేయాలంటాడు. ఓకే చూడు. Supreme Court declares imported car music system GPS devices from Germany. The importer submits the following issues for your consideration. 7 music systems were pilfered before unloading and before the proper officer has made an order for clearance for home consumption. దానికి ఏం చెప్తున్నాడు? డ్యూటీ అనేది పే చేయాలి. ఎందుకు? బికాస్ ద పిల్ఫర్డ్ బిఫోర్ అన్లోడింగ్ సిన్స్ import duty is leviable only when the import is completed. Import gets completed only when the goods become part of the mass goods within the country. However, it is also possible to take a view that duty is payable on the music systems pilfered before unloading, since an importer is not liable to pay duty leviable on pilfered imported goods. Goods only if such goods are pilfered after unloading and before proper officer makes a order for clearance for home consumption. ఏం లేదు సోది. డ్యూటీ ఒకసారి ఏంటి నాట్ లెవియబుల్, డ్యూటీ లెవియబుల్, ఇంకో వర్షన్ ఏంటంటే డ్యూటీ లెవియబుల్. 10 GPS devices were pilfered after unloading and before the proper officer has made an order for clearance for home consumption. పిల్ఫరేజ్ ఎప్పటి వరకు టైం ఉంది? అప్ టు క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్. ఆఫ్టర్ అన్లోడింగ్ అండ్ బిఫోర్ ప్రాపర్ ఆఫీసర్ హ్యాస్ మేడ్ ఆర్డర్ ఫర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్. సో ఇక్కడ ఏంటి పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకంటే ఆడు గూడ్స్ అన్లోడ్ దగ్గర నుంచి బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఈ గ్యాప్లో ఉన్నాడు కాబట్టి వీడికి ఏం చేయొచ్చు?
ఈ కెన్ క్లెయిమ్ పిల్ఫరేజ్. సో వీడు నాట్ లైబుల్ టు పే డ్యూటీ. Since an importer is not liable to pay duty leviable on the imported goods pilfered after unloading and before proper officer makes an order for clearance for home consumption. Okay, next. ఇందులో ఏమైనా ఉందా కొత్తగా ఏమిటి ఏం లేదు. పిల్ఫరేజ్ జరిగింది. పిల్ఫరేజ్ ఎప్పటి వరకు? అప్ టు ద క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జప్షన్. ఆర్డర్ ఫర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జప్షన్ వచ్చే వరకే. సో ఇది ఆ పీరియడ్లో ఉన్నాడు కాబట్టి వీడికి పిల్ఫరేజ్ అనేది అప్లికబుల్ పిల్ఫరేజ్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి అది డ్యూటీ పే చేయక్కర్లేదు అంతే. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది ఎబేట్మెంట్ పాయింట్. ఎబేట్మెంట్ చదివినప్పుడు చేద్దాం. నాకు ఇంతమించి ఏం దొరకలేదు వీటి మీద క్వశ్చన్లో. మనం చదువుకునేది ఏంటంటే సెక్షన్ 22 అబేట్మెంట్. అబేట్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ నువ్వు కట్టాల్సిన దానికన్నా తక్కువ డ్యూటీ పే చేయడం అబేట్మెంట్ అన్న పదానికి అర్థం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎప్పుడు అప్లికబుల్? నీ గూడ్స్ కనుక డ్యామేజ్ అయినా లేదంటే డిటోరియేషన్ ఆఫ్ గూడ్స్ అయితే అప్పుడు ఇది అప్లికబుల్. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటంటే డ్యామేజ్ అంటే ఏంటి? ఏదైనా సరే ఫిజికల్ డ్యామేజ్ అనేది జరిగితే గూడ్స్కి దాన్ని డ్యామేజ్ అంటాం. సో ఈ డ్యామేజ్ జరగడం వల్ల ఆ గూడ్స్ యొక్క ఏ పర్పస్కి అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఆ పర్పస్ సర్వ్ అవుతుంది అనమాట. సో వాడు ఏం చెప్తున్నాడంటే డెఫినేషను డ్యామేజ్ డినోట్స్ ఫిజికల్ డ్యామేజ్ టు ద గూడ్స్. ఇదేం ఇంప్లిఫై చేస్తుందంట? దట్ గూడ్స్ ఆర్ నాట్ ఫిట్ టు బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఫర్ విచ్ దే ఆర్ మెంట్. అది ఏ పర్పస్ కోసం మనం ఇంపోర్ట్ చేసుకున్నా ఆ పర్పస్ సర్వ్ అవ్వదు డ్యామేజ్లో. డిటోరియేషన్ అంటే ఏంటి? క్వాలిటీ ఆఫ్ ద గూడ్స్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఎందువల్ల? ఇది న్యాచురల్ కాజెస్ వల్ల జరుగుతూ ఉంటుంది. డిటోరియేషన్ ఈజ్ రిడక్షన్ ఇన్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ డ్యూ టు న్యాచురల్ కాజెస్. అదనమాట. ఓకే, వీఆర్ గుడ్. డ్యామేజ్ డిటోరియేషన్ ఆఫ్ గూడ్స్ డెఫినేషన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి? కస్టమ్ డ్యూటీ పేయబుల్ అట్ ద డిస్కౌంటెడ్ ఇన్ ప్రొపోర్షన్ టు ద వాల్యూ ఆఫ్ డ్యామేజ్డ్ గూడ్స్. అలా ఏమంటాడంటే ఇప్పుడు 10 lakh గూడ్స్కి నువ్వు 10,000 రూపీస్ డ్యూటీ పే చేస్తున్నావు అనుకో. అందులో ఇప్పుడు ఎంత డిటోరియేట్ అయిపోగా మిగిలింది డిటోరియేటెడ్ గూడ్స్ ఎంత? డిటోరియోరేటెడ్ ఆర్ డ్యామేజ్డ్ గూడ్స్ ఎంత అంటే 4 lakhs అనుకో. దీనికి ఇప్పుడు ప్రపోర్షనట్గా 4 lakhs అనేది 4 lakhs మీద ఎంతైతే ట్యాక్స్ వస్తుందో అది మైనస్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs మీద ఇక్కడ ఎంత వచ్చింది అనుకో చెయ్యాలి క్రాస్ మల్టిప్లికేషన్. 10 into 4 lakh into 10k డివైడ్ బై 10k చేసి ఆన్సర్ వస్తుంది అనమాట. అదే చెప్తాడు ఇక్కడ. అదే వేరే చోట చూపిస్తానులే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడు ఇది ఇంపార్టెంట్. ఇందులో డ్యామేజు డిటెరోరేషన్ వెదర్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ హౌస్డ్ గూడ్స్ అన్నాడు కదా, అది చూద్దాం. ఇక్కడ ఏమంటాడంటే డ్యామేజ్ అంటే ఏం చెప్పావు నువ్వు? ఇట్ ఈజ్ అన్ఫిట్ ఫర్ ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ ఇంపోర్టెడ్ అన్నావు. ఇప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ ఇప్పుడు ఏమంటావు అంటే దీనికి డ్యామేజ్ ఇప్పుడు కనుక ఏది గొడౌన్లో పెట్టుకున్నాడు రా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకొని, గొడౌన్లో పెట్టుకున్న తర్వాత గొడౌన్లో పోయే డ్యామేజ్ అయిపోయాయి. ఇప్పుడు దాని అది నీకు అన్ఫిట్టే కదా, ఎక్కడ నాశనమైనా నాశనమైనట్టే. అక్కడ ఏమవుతుంది? వాడు ఏమంటాడంటే ఇప్పుడు దీని మీద కూడా నేను రిడక్షన్ అబేట్మెంట్ ఇస్తాను అంటాడు. అదే డిటెరోరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మామిడి పళ్ళు మనం ఏం చేసుకున్నాం? ఇంపోర్ట్ చేసుకున్నాం. అది కస్టమ్స్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేసే వరకు బాగానే ఉన్నాయి. కస్టమ్స్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత పోయాయి. అంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అన్లోడ్ అయిన దగ్గర నుంచి కస్టమ్స్ ఇన్స్పెక్షన్ అనే పాయింట్ వరకే చూస్తాం. ఓకే, అప్పుడు ఈ లోపల ఏమైనా పాడైపోయానికి ఈ టైం పీరియడ్లో అప్పుడు దాని మీద అబేట్మెంట్ ఇస్తాం. ఆ తర్వాత పోతే మాత్రం మళ్ళీ కస్టమ్స్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేసే వరకే. నేను చూసేసరికి కస్టమ్స్ ఆఫీసర్ ఏమంటాడు, బాబు నేను చూసేసరికి బాగానే ఉన్నాయి, అవి వెంటనే కన్జ్యూమ్ చేసుకుని అది నీ రెస్పాన్సిబిలిటీ, నాకు సంబంధం లేదు, నువ్వు ట్యాక్స్ కట్టు, నేను అబేట్మెంట్ ఇవ్వను అంటాడు. అదే డ్యామేజ్డ్ గూడ్స్ అంటే ఏంటి? ఈవెన్ అది గొడౌన్లో పెట్టినప్పటికీ ఎక్కడ డ్యామేజ్ అయినా అది ఏంటది తర్వాత చెక్ చేసేసరికి ఆ పర్పస్ సర్వ్ అవ్వదు కదా. ఎందుకు డ్యామేజ్ అంటే ఏం చెప్పాను? ఏ పర్పస్కి అయితే తీసుకున్నాడో దానికి అన్ఫిట్ అయిపోద్ది. అదనమాట, అలా చెప్పాడు. నేనేదో గుర్తుంచుకొని ట్రై చేశాను. ఇప్పుడు లెటర్స్ సీ ఇన్ ది సేమ్ పాయింట్ ఇన్ అతుల్ అగర్వాల్ సార్ నోట్స్. అబేట్మెంట్ చూడు కాన్సెప్ట్. సెక్షన్ 22 ఏం చెప్తుంది?
అబేట్మెంట్ ఆఫ్ డ్యూటీ ఆన్ డ్యామేజ్డ్ ఆర్ డిటోరియేటెడ్ గుడ్స్. ఇది ఏం చేయాలంటే ఇంపోర్టర్ అనేవాడు అసిస్టెంట్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ ప్రూవ్ చేయాల్సిన లైబిలిటీ ఉంది. దట్ గూడ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఇంపోర్టర్ అనేవాడు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, బిఫోర్ ఆర్ డ్యూరింగ్ అన్లోడింగ్. ఇది ఎప్పుడు జరిగి ఉండాలి ఈ డ్యామేజ్ డిటోరియేషన్? నార్మల్గా అయితే బిఫోర్ అన్లోడింగ్ కానీ డ్యూరింగ్ అన్లోడింగ్ జరిగి ఆ తర్వాత అదే రీజన్ వల్ల అన్ అవ్వచ్చు ఈ టైం పీరియడ్లో అయితే. ఓహో, ఓకే ఓకే. ఇటు బిఫోర్ ఆర్ డ్యూరింగ్ అన్లోడింగ్ అయితే ఏ రీజన్ వలన డ్యామేజ్ జరగచ్చు. బట్ ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ కస్టమ్స్ ఎగ్జామినేషన్ అయితే దేనికి చెప్పాను, డిటోరియేషన్ అంటే క్వాలిటీ. మామిడి పళ్ళు ఏంటి, కస్టమ్స్ ఎగ్జామినేషన్ వరకే పనిచేస్తుంది. ఆ కస్టమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పాడైపోయి అంటే ఆడేం పట్టించుకోడు, ఆడ అబేట్మెంట్ ఇవ్వడు. ఆడ ఎప్పటి వరకు ఇస్తాడు, ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ కస్టమ్స్ ఎగ్జామినేషన్. ఇందులో ఒక బిట్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు పదం చూడు జాగ్రత్తగా. ఇక్కడ వాడిని ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ ఎగ్జామినేషన్ అన్నాడా. సో ఇక్కడ మనం బిట్లు ఏం చేస్తారంటే ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ ఆఫ్టర్ కస్టమ్స్ ఎగ్జామినేషన్ అన్నాడు అనుకో, ఆ బిట్టు రాంగ్ అవుతుంది. ఓకే, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ బిఫోర్ ఎగ్జామినేషన్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ వేర్ హౌస్ బిఫోర్ యాక్చువల్ క్లియరెన్స్. ఇన్ వేర్ హౌస్ బిఫోర్ యాక్చువల్ క్లియరెన్స్. నీకు అదే చెప్పాక డ్యామేజ్డ్ గుడ్స్ వేర్ హౌస్లో పెట్టిన తర్వాత పోయినా సరే నీకు ఏమిస్తాం అబేట్మెంట్ అనేది ఇస్తాము. ఇప్పుడు డ్యూటీ ఎలా అంటే అది డ్యూటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ చూడు డెఫినేషన్ ఉంది. డ్యూటీ ఆఫ్ గూడ్స్ డ్యామేజ్డ్ ఆర్ డిటోరియేటెడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ డ్యామేజ్డ్ ఆర్ డిటోరియేటెడ్ గూడ్స్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ గూడ్స్ బిఫోర్ డ్యామేజ్ ఆర్ డిటోరియేషన్. వాల్యూ ఆఫ్ డ్యామేజ్ మొత్తం డ్యామేజ్ అయిన గూడ్స్ ఎంత డివైడెడ్ బై బిఫోర్, ఆ వాల్యూ ఎంత ఉంది బిఫోర్, ఇంటూ డ్యూటీ ఆన్ గూడ్స్ బిఫోర్ డ్యామేజ్. ఇదేం లేదులే, ఇది నేను చూస్తాను పెద్ద క్వశ్చన్లోకి వెళ్ళి చెప్తా. సో దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, ఇలిస్ట్రేషన్ 4, ఒకసారి చూడు నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ది వాల్యూ ఆఫ్ ద గూడ్స్ 10,000. నార్మల్గా వాల్యూ ఎంత ఉందంటే 10,000. డ్యామేజ్ అయిన తర్వాత వాల్యూ ఎంత ఉంది 2,000. సో దెన్ డ్యూటీ పేయబుల్ ఆన్ 10,000 షుడ్ బి అప్రోప్రియేట్లీ రెడ్యూస్డ్ టు 20% ప్రొపోర్షన్ ఆఫ్ 10,000. సో ఆ డైరెక్ట్గా చెప్పేసాడు ఏమని, ఇక్కడ ముందు వాల్యూ ఎంత ఉంది 10,000 ఉంది వాల్యూ. ముందు 10,000 ఉంటే వాల్యూ, దాని తర్వాత వాల్యూ పడిపోయి ఎంత పడుతుంది 2,000 పడ్డది. ఇప్పుడు ఏమన్నాడంటే వాడు ప్రపోర్షనేట్గా చెయ్యి అంటున్నాడు. సో 10,000 2,000 డివైడెడ్ బై 10,000 అంటే 20% ప్రపోర్షనేట్ చెయ్యి అని చెప్తున్నాడు. అందులో ఏమి లేదు. సో అది ఇక్కడ ఏమన్నాడు, వాల్యూ ఆఫ్ గూడ్స్ బిఫోర్ డ్యామేజ్ 10,000 ఈజ్ బిఫోర్ డ్యామేజ్. వాల్యూ ఆఫ్ డ్యామేజ్డ్ ఆర్ డిటోరియేటెడ్ గుడ్స్. ఓకే, ఇక్కడ నీకు డ్యూటీ ఇస్తే డ్యూటీతో మల్టిప్లై చేస్తావు. సో దట్ ఈ 2,000 మీద ఎంత వాల్యూ రెడ్యూస్ చేస్తాడో అంత వచ్చేస్తుంది నీకు. ఓకే, డన్. ఇప్పుడు ప్రీవియస్గా నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ మీద ఉన్న ఎంసీక్యూ చూద్దాం ఒకసారి. ఇది ఎప్పుడు అడిగాడు చూడు, ఎంటీపీ May 20, April 21, November 21, March 22. Important bit. Okay. In which of the following cases can an importer claim abatement of duty under section 22 of the Customs Act 1962? Abatement ఎప్పుడు క్లెయిమ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఓకే, లెట్ us see. గూడ్స్ పిల్ఫర్డ్ డ్యూరింగ్ ద అన్లోడింగ్. పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ ఇందులోకి ఎందుకు వస్తుంది, తప్పు కదా. నెక్స్ట్ ఏంటి, గూడ్స్ డ్యామేజ్డ్ బై యాక్సిడెంట్ డ్యూ టు నెగ్లిజెన్స్. ఇది ఏమేమి ఉండకూడదు, అది చదివించాను నీతో. ఇది ఇక్కడ 1 సెకండ్ నాకు ఇది చదివించాగా. అరే యార్, స్టక్ అయిపోయింది. చూడు ఇక్కడ ఏదైనా సరే బై యాక్సిడెంట్ నాట్ డ్యూ టు విల్ఫుల్ యాక్ట్ ఆర్ నెగ్లిజెన్స్ డిఫాల్ట్ ఆఫ్ ఇంపోర్టర్ ఆర్ ఎంప్లాయీస్ అండ్ ఏజెంట్. ఏం చెప్తున్నాడు, యాక్సిడెంట్ జరిగింది బట్ ఆ యాక్సిడెంట్ అనేది మన విల్ఫుల్ యాక్ట్ ఆర్ నెగ్లిజెన్స్ వల్ల కాదు, మన వల్ల కానీ మన ఎంప్లాయీస్ వల్ల కానీ మన ఏజెంట్ వల్ల కానీ కాదు అని అయితేనే అప్పుడు మనకి అబేట్మెంట్ అనేది ఇస్తాడు. ఓకే,
సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ద ఇంపోర్టర్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల. అప్పుడు అబెట్మెంట్ ఇస్తారా నీకు? ఇవ్వరుగా. యు ఆర్ డిస్క్వాలిఫైడ్. గూడ్స్ డిస్ట్రాయిడ్ బై యాక్సిడెంట్ వైల్ ఇన్ వేర్ హౌస్. గూడ్స్ డిస్ట్రాయిడ్ బై యాక్సిడెంట్ వైల్ ఇన్ వేర్ హౌస్. వేర్ హౌస్లో డిస్ట్రాయ్ అయిందంట. డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ద ఇంపోర్టర్. ఇక్కడ కూడా నెగ్లిజెన్సే, ఇక్కడ కూడా నీకు ఇవ్వను. ఇక్కడ ఏం చెప్తున్నాడు నెక్స్ట్, గూడ్స్ డిస్ట్రాయిడ్ బై యాక్సిడెంట్ నాట్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ద ఇంపోర్టర్. ఓకే, నాట్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ద ఇంపోర్టర్ రైటే. ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫర్ అసెస్మెంట్ బై కస్టమ్స్ అథారిటీస్. అంతేగా, ఇది రైటే. సో మనకు ఆప్షన్ ఏమవుతుంది? 4th ఈజ్ ద ఆన్సర్, రైట్ ఆన్సర్. సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ సెప్టెంబర్ 2022లో రిపీట్ అయింది. ఇంకా సేమ్ ఇదే, ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే క్వశ్చన్. వదిలే, ఇది కూడా అయిపోయా. నెక్స్ట్ చూద్దామా. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్, ఇందులో రాక్ అండ్ ఇండియా లిమిటెడ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా చదవను కానీ, వాడు ఎవడో ఉన్నాడండి, వాడు కన్సైన్మెంట్లో 7,50,000 ఇంపోర్ట్ చేసుకున్నాడు. దాని మీద డ్యూటీ ఎంత పే చేయలేడు? 1,50,000. అయితే ఈ గూడ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయాయంట. డ్యామేజ్ అయిపోవడం వల్ల వీడేమంటున్నాడు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఆన్ ఫైలింగ్ ఏ రిప్రజెంటేషన్ టు ద కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రాపర్ ఆఫీసర్ రిఫ్యూజ్డ్ ద క్లెయిమ్ ఫర్ అబేట్మెంట్. అరే బాబు, ఇదే ఇంపోర్టర్ వెళ్ళి ఎవడో ప్రాపర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు గూడ్స్ పాడైపోయాయి కాబట్టి నాకు అబేట్మెంట్ ఇవ్వండి అంటే, మనం ఆ ప్రాపర్ ఆఫీసర్ ఏం చేసాడు? గెంటేశాడు అంటాడిని, బయట పోరా అని. ప్రాపర్ ఆఫీసర్ రిఫ్యూజ్డ్. ఓకే, ద ప్రాపర్ ఆఫీసర్ ఈజ్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద క్లెయిమ్ దట్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ హ్యాస్ కమ్ డౌన్ టు ఓన్లీ 1,50,000. ద ఇష్యూ విత్ రిఫరెన్స్ టు ద రిలవెంట్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ చెప్పండి అంటున్నాడు. ఏం లేదురా, నీ గూడ్స్ పాడైపోయని చెప్పి నీ ప్రాపర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ప్రాపర్ ఆఫీసర్ నేను బయటికి గెంటేశాడు, నీకు ఇవ్వను పోని. ఇప్పుడు నువ్వేం చేస్తావు? రెలవెంట్ ప్రొవిజన్స్ ప్రకారం అంటున్నాడు. ఏముంది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడు. అది ఏమైంది? డ్యామేజ్డ్ అంటే అర్థం ఏంటి? ఏదైతే పర్పస్ కోసం ఇంపోర్ట్ చేసుకున్నాడో ఆ పర్పస్ సర్వ్ అవ్వట్లేదు. ఆ పర్పస్ సర్వ్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? డ్యామేజ్డ్, పర్పస్ సర్వ్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏం చెప్పాను, ఇది వేర్ హౌస్ పాయింట్ వరకు. ఈవెన్ వేర్ హౌస్ చేసినప్పుడు కూడా, అది గొడవలో పెట్టినప్పుడు పాడైపోయినా సరే, డ్యామేజ్ అయినా సరే, వాడికి ఏమి ఇస్తాం? అబెట్మెంట్ ఇస్తాం. సో హీఈస్ ఎలిజిబుల్ ఫర్ అబెట్మెంట్. అబెట్మెంట్ ఎంత ఇవ్వాలని చెప్పాం మనం? సో టోటల్ ఎంత? ఇప్పుడు వాల్యూ డిటోరేట్ అయిపోయి ఎంతకు పడిపోయింది? దీని వాల్యూ 1,50,000 పడిపోయింది. సో మనం ఏం చెప్తామంటే 1,50,000 డివైడెడ్ బై టోటల్ కన్సైన్మెంట్ వాల్యూ ఎంత? 7,50,000. ఓకే, ఇంటూ టోటల్ డ్యూటీ పేయబుల్ వేసుకో, ఎంత వచ్చింది? 30,000. సో దిస్ ఈజ్ వాట్ ఇది. దస్ ఇన్ ద గివెన్ కేస్ ద టోటల్ అమౌంట్ డ్యూటీ పేయబుల్ ఎంత పే చేయలేడు? 30,000 పే చేయాలి. చూడు, 30,000 సరిపోయిందిగా. చూడు, అది డన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకేం చెప్తున్నాడు? ఫస్ట్ అసలు ఏం రాస్తావు? కంటెంట్ ఏం రాస్తావు దీనికి? చూడు, డెఫినేషన్ రాయడమే. అబేట్మెంట్ ఆఫ్ డ్యూటీ ఈజ్ అలౌడ్ అండర్ సెక్షన్ 22B ఏదో రాశాడు, టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్. అంతే కదా. అబేట్మెంట్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు? ఏసీ కానీ డీసీ కానీ సాటిస్ఫై అయితే. అండ్ వాడి దేని మీద సాటిస్ఫై అవ్వాలి? హ్యాడ్ బీన్ డ్యామేజ్డ్ అట్ ఎనీ టైమ్ after unloading but therefore in India but before their examination on account of any thus in view of the above mentioned provisions in the stand taken by the proper officer refusing to claim for abatement is not valid in law. ఆడు ఇవ్వనండం అది వ్యాలిడ్ కాదు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాయింట్, డ్యామేజ్కి చెప్పావు. ఇప్పుడు ఏంటంటే ఇంకో కేసు, డిటోరరేట్ అయిపోయాయి నీ గూడ్స్. ఏమైపోయాయి? డిటోరరేట్ అయిపోయాయి. ఇప్పుడు డిటోరరేట్ అయిపోయిన తర్వాత వాట్ విల్ డూ? డిటోరరేట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మామిడి పళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న మామిడికాయ పళ్ళు ఏమైపోయాయి? పాడైపోయాయి. బట్ ఆఫ్టర్ అన్లోడింగ్ టు ద పాయింట్ ఆఫ్ కస్టమ్స్ ఇన్స్పెక్షన్, ఈ టైం గ్యాప్లో పాడైపోతే మనకి ఏమిస్తారు? అబేట్మెంట్ ఇస్తారు. ఓకే, అన్లోడింగ్ దగ్గర నుంచి. బట్ ఇక్కడ ఎప్పుడు పాడయ్యే చూడాలి. Would your answer be different in the above case if the goods get deteriorated after unloading and examination? ఆఫ్టర్ అన్లోడింగ్ అండ్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జప్షన్ అంట. నో 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 నో, నీకు ఎక్కడి వరకు ఇస్తాను? కస్టమ్స్ ఎగ్జామ్షన్ ఇన్స్పెక్షన్ వరకు ఇస్తాను కాబట్టి ఈ ఒక్క పాయింట్ వరకే ఇస్తాను. సో నీకు నేను అబేట్ ఇవ్వను.
The abatement of the duty is allowed in case of deterioration only in such case deterioration occurs before or during the unloading of the goods, since in this case imported goods have deteriorated before clearance for home consumption, and but after unloading abatement will not be allowed and full duty will have to be paid. సింపుల్ రా. అన్లోడ్ అయిన తర్వాత కస్టమ్స్ ఇన్స్పెక్షన్కి ఈ మధ్య గ్యాప్లో ఏమైనా డిటోరేట్ అనేది ఇస్తాం. ఇది నువ్వు ఎక్కడ డిటోరేట్ అయ్యో, ఎక్కడ డిటోరేట్ అయ్యో, సో ఇక్కడ నీకు అబేట్మెంట్ ఉండదు. సో యూ హ్యావ్ టు పే ఫుల్లీ, అంతే. ఇది క్వశ్చను, ఇదే క్వశ్చను స్టడీ మెటీరియల్లో టీవైకే 15th క్వశ్చన్ ఇది. ఓకే, వి కవర్ టీవైకే క్వశ్చన్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా చేసేసాం మనం. చూడు, ఇన్ని ఇయర్స్లో అడిగాడు క్వశ్చన్ని. ఓకే డన్. చూడు, ఇందులో మనం ఈ 2 బిట్లు చేస్తాం, ఒక క్వశ్చన్ వదిలేసాం. వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆఫ్ ద కస్టమ్ డ్యూటీ ఇఫ్ ద గూడ్స్ ఆర్ డాష్ డ్యామేజ్డ్ ఇన్సైడ్ ద వేర్ హౌస్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్. అందు మీద ఇస్తావా? వేర్ హౌస్లో డ్యామేజ్ అయ్యింది. డ్యామేజ్ అంటే మామిడికాయలు కాదు, మామిడికాయలకి అయితే ఎప్పటివరకు కస్టమ్స్ ఇన్స్పెక్షన్ వరకే. ఇదేంటి, అన్ఫిట్ ఫర్ ద పర్పస్ ఇట్ వాజ్ ఇంపోర్టెడ్. సో వీటికి ఏమి ఇస్తాం? అబేట్మెంట్ ఇస్తాం. అదే చెప్పాలి. అదంతా నువ్వు చదువుకో, థియరీ నీ చదివి ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఇట్ షుడ్ బి ప్రూవ్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్. ద క్లెయిమ్ ఫర్ ద అబేట్మెంట్ ఈజ్ నాట్ ఎనబుల్ అన్లెస్ ద ఇంపోర్టర్ ఫ్యాకల్టీ ప్రూవ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ప్రొవైడ్ ద వే టు క్యాలిక్యులేట్ ద అబేట్మెంట్ ఆఫ్ ద డ్యూటీ. ఎందుకని అంతా? Goods are damaged inside the warehouse. The abatement in custom duty or no on resultant loss in value has been provided. Custom duty should occur at any time before clearance of the imported goods. ఏంటి ఇదంతా సోది? ఈ ఆన్సర్లో నీ ముక్కు ఎదురా అంటే గుండ్రంగా తిప్పాడు. ఏం కాదు. డ్యామేజ్ అంటే ఏం చెప్పాను? వేర్ హౌస్ చేసిన తర్వాత బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సెప్షన్ కూడా ఇస్తారు. ఏమి అబేట్మెంట్ ఇస్తారు. బట్ నువ్వేం చేయాలంటే ఏసీడీసీకి నువ్వు ప్రూవ్ చేయాలి. యూ హ్యావ్ టు సాటిస్ఫై దెమ్. వాళ్ళు సాటిస్ఫై చేస్తే నువ్వు అబేట్మెంట్ తీసుకోవచ్చు, అంతే ఆన్సర్. ఓకే, విత్ దిస్ అబేట్మెంట్ అయిపోయింది అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్. ఇది ఎప్పుడు అడిగాడు? ప్రీవియస్ ఇయర్ July 21 అడిగిన క్వశ్చన్. ఏమంటాడంట, చంద్రకాంత్ అనే వ్యక్తి బ్రిటన్ యూకే నుంచి కార్ ఇంపోర్ట్ చేసుకున్నాడు. అది అన్లోడ్ అవగానే వెళ్ళి చూస్తే కార్ ఏమైపోయింది? డ్యామేజ్ అయిపోయింది. ఆ కార్ని రిపేర్ చేయించుకునే అవకాశం ఉంది. అయితే ది ఎగ్జామినేషన్ బై కస్టమ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ ఈజ్ నాట్ ఓవర్. కస్టమ్స్ వాళ్ళు ఇంకా ఇన్స్పెక్ట్ చేయలేదు అని హింట్ ఇస్తున్నాడు. ఈ హ్యాస్ టు కమ్ టు సీ, మన దగ్గరకు వచ్చి మన అడ్వైజ్ అడుగుతున్నాడు. వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు హిమ్ అండర్ ద కస్టమ్స్ యాక్ట్ 1961. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను నీకు? నార్మల్గా డ్యామేజ్డ్, నీకు 2 పదాలు ఉంటాయి. ఒకటి డ్యామేజ్డ్, ఇంకోటి డిటెరోరేషన్. డ్యామేజ్ అంటే వేరే హౌస్ గూడ్స్ మీద కూడా నువ్వు అబేట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పాను. అదే డిటెరోరేషన్ అయితే ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ కస్టమ్స్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్. డ్యామేజ్డ్ గూడ్స్ కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? కస్టమ్స్ ఆఫీసర్ ఇంకా ఇన్స్పెక్ట్ చేయలేదు అంటున్నాడు. సో ఈవెన్ వేర్ హౌస్ చేసినా సరే తీసుకోవచ్చు. బట్ ఆన్సర్లు ఎలా చెప్పాడంటే, ఇది గూడ్స్ చూడు, ఇవి అదర్ దాన్ వేర్ హౌస్ గూడ్స్ ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ దేర్ ఎగ్జామినేషన్. సో వీడికి అబేట్మెంట్ అనేది అవైలబుల్. అబేటెడ్ డ్యూటీ షాల్ బి చార్జ్డ్ ఆన్ సెట్ గూడ్స్ ఇన్ ద గివెన్ కేస్. ఓకే, ఆఫ్టర్ అన్లోడింగ్ బిఫోర్ ఎగ్జామినేషన్ కాబట్టి, అండ్ ఇది మనుషుల యొక్క, ఇది ఇంపోర్టర్ యొక్క నెగ్లిజెన్స్ కాదు కాబట్టి వీడు చంద్రకాంత్ అనేవాడు అబేట్మెంట్ అనేది అవైల్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇప్పుడు ఈ అబేట్మెంట్ ఏమిస్తాం వాడికి? హీ కెన్ ఎయిదర్ గెట్ ద డ్యామేజ్డ్ కార్ వాల్యూ బై ద ప్రాపర్ ఆఫీసర్. ఇప్పుడు ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఈ కార్కి వాల్యూ కడతాడు, లేదంటే పబ్లిక్ ఆక్షన్ చేసి నీకు ఎవరికి ఇంపోర్టర్కి ఇష్టమైతే ప్రాపర్ ఆఫీసర్ ఏం చేస్తాడు? పబ్లిక్లో ఆక్షన్ వేస్తాడు. అయితే ఎంతైతే వస్తుందో దాన్ని ఏమంటాడంట? క్యాష్ అని. గ్రాస్ సేల్ ప్రొసీడ్స్ షాల్ బి డీమ్డ్ టు బి ద వాల్యూ ఆఫ్ ద సచ్ కార్. ఇప్పుడు మార్కెట్లో ఎయిదర్ ప్రాపర్ ఆఫీసర్ డిటర్మైన్ చేస్తాడు, లేదంటే పబ్లిక్ ఆక్షన్ వేస్తాడు. పబ్లిక్ ఆక్షన్ వేసినప్పుడు దానికి వాల్యూ ఎంతైతే వచ్చిందో దాన్ని ఏమంటారంట? ద గ్రాస్ సేల్ ప్రొసీడ్ షాల్ బి డీమ్డ్ టు బి ద వాల్యూ ఆఫ్ సచ్ కార్. ఎంతైతే వచ్చిందో అప్పుడు దాని వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తాం? వాల్యూ ఆఫ్ ద డ్యామేజ్డ్ కార్ ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్లో, డివైడెడ్ బై బిఫోర్. డ్యామేజ్ కాకముందు దాని వాల్యూ ఎంత? డ్యూటీ ఆన్ కార్ బిఫోర్ డ్యామేజ్. ఇప్పుడు ఈ కార్ మీద డ్యామేజ్ జరగకముందు ఎంత కట్టాడు చేస్తే you will get the duty charged. The duty charged on damaged car will be computed as under. అది చెప్తున్నాడు. డ్యూటీ ఆన్ ద కార్ బిఫోర్ డ్యామేజ్, డ్యామేజ్ జరగకముందు కార్కి మీద డ్యూటీ కట్టుతాడు. దాని తర్వాత ఇంటూ డ్యామేజ్ డివైడ్ బై బిఫోర్, అదే ఏమంటాడు? వాల్యూ ఆఫ్ డ్యామేజ్ కార్ డివైడ్ బై బిఫోర్ డ్యామేజ్.
డ్యామేజ్ అయిన కార్కి డివైడ్ బై బిఫోర్ డ్యామేజ్ అంతే. ఇంకా అంతమించి ఏం లేదు సో అది. సో ఒకసారి టైం లైన్ చూసుకుందాం. ఒకసారి ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా ఒకసారి సమ్మరీ కింద రివైజ్ చేసుకుందాం. సో ఇది మనకి ఫ్యూచర్ పాయింట్కి ఉపయోగపడుతుంది రివిజన్కి. ఇక్కడ ఏంటంటే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటాడు. ఇంపోర్టర్ నేను ఎవరిని ఇంపోర్టర్ని ఇంపోర్ట్స్ చేసుకున్న తర్వాత మా సీ పోర్ట్లోకి గూడ్స్ వచ్చాయి. అక్కడ నేను అన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు, పోర్ట్ అథారిటీస్ వాళ్ళు వచ్చి కస్టమ్స్ ఆఫీసర్స్ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు గూడ్స్ని. ఆ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అదే గూడ్స్ని నువ్వు ఇంటికి పట్టుకెళ్ళచ్చు, లేదంటే వేర్ హౌస్లో పెట్టుకోవచ్చు అని చెప్పి నీకు ఆర్డర్ పాస్ చేస్తున్నాడు. ఆర్డర్ పాస్ చేసిన తర్వాత హోమ్ కన్సెప్షన్ అయితే డైరెక్ట్ హోమ్కి పట్టుకెళ్ళిపోతా, లేదంటే వేరే ఆర్డర్ ఫర్ వేర్ హౌసింగ్ అంటే వేరే హౌస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాక్చువల్ క్లియరింగ్ జరుగుతుంది. ఇది నార్మల్ టైం లైన్. అయితే పిల్ఫరేజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 13 ఏం చెప్తుందంటే పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడుతుంది. పిల్ఫరేజ్ అంటే ఏంటంటే పెట్టి థెఫ్ట్, స్టీల్, దొంగతనం చేయడం. ఇప్పుడు దొంగతనం జరిగినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలా, నా గూడ్స్ పోయాయి సార్, నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్ఫరేజ్ జరిగింది అని నువ్వు పిల్ఫరేజ్ జరిగితే యూ కెన్ నో నీడ్ టు పే కస్టమ్ డ్యూటీ. కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు పే చేసేసి ఉంటే ముందుగానే అప్పుడు నువ్వు రీఫండ్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు లోపల జరగాల పిల్ఫరేజ్ అన్నది? నీకు ఆర్డర్ ఫర్ హోమ్ కన్జప్షన్ ఆర్ వేర్ హౌసింగ్ అన్న పాయింట్ వరకు ఎక్కడి నుంచి గూడ్స్ అన్లోడెడ్ అండ్ ఆర్డర్ ఫర్ హోమ్ కన్జప్షన్ ఆర్ వేర్ హౌసింగ్ ఈ ఈ పీరియడ్లో ఏదైనా జరిగితే యాక్టివిటీ, అప్పుడు నువ్వు పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ కింద నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీకు ఒక్కొక్కసారి చూడకుంటే ఏమంటాడంటే గూడ్స్ అన్లోడ్ జరగలేదు, బిఫోర్ అన్లోడింగ్ పిల్ఫరేజ్ జరిగింది, ఇప్పుడు కస్టమ్ డ్యూటీ పే చేయాలా పే చేయక్కర్లేదా అంటే ఇక్కడ రెండు వ్యూస్ ఉన్నాయి. అసలు గూడ్సే నువ్వు తీసుకురాలేదు కాబట్టి నో నీడ్ టు పే కస్టమ్ డ్యూటీ అని ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే నీకు డెఫినేషన్ క్లియర్గా ఏం చెప్తుంది, ఆఫ్టర్ గూడ్స్ అన్లోడెడ్ అండ్ బిఫోర్ ఆర్డర్ ఫర్ హోమ్ కన్జప్షన్ ఆర్ వేర్ హౌసింగ్ అన్న పాయింట్ ఈ పదాలు వాడుతున్నాడు. కాబట్టి ఇదేంటి, ఆఫ్టర్ గూడ్స్ అన్లోడెడ్ అంటే పిల్ఫరేజ్ అన్నది నువ్వు వాడచ్చు, బట్ బిఫోర్ గూడ్స్ అన్లోడెడ్ కాబట్టి నువ్వు అక్కడ పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ కింద నువ్వు ఏంటి షెల్టర్ తీసుకోలేవు, దెన్ యూ హ్యావ్ టు పే కస్టమ్ డ్యూటీ అని ఇంకొక పాయింట్లో మాట్లాడతాడు. ఓకే, అలా రెండు వ్యూస్ ఉన్నాయి దానికి. నెక్స్ట్ పిల్ఫరేజ్ అన్న కాన్సెప్ట్ అయిపోతే నెక్స్ట్ మనం చూసినట్లయితే సెక్షన్ 23 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్. ఏం చెప్తుంది రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్ అంటే, నా దగ్గర గూడ్స్ ఉన్నాయి, నేను ఓనర్ని, కానీ నేనేం చేస్తున్నా, ఐఎమ్ రిలింక్విషింగ్ మై రైట్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్. ఆ అధికారాన్ని, నా గూడ్స్ అనే నా రైట్ని నేను వదులుకోవడం. సో దాన్ని ఏమంటావు అంటే రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్. సో అలా నువ్వు ఏది వదులుకోవచ్చు, ఎప్పుడు వదులుకుంటావు నార్మల్లీ అంటే గూడ్స్ నాట్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్. గూడ్స్ ఆర్ నాట్ కన్ఫర్మింగ్ టు ద స్పెసిఫికేషన్స్. నేను అడిగినట్టు గూడ్స్ లేదు కాబట్టి నాకు ఈ గూడ్స్ వద్దు అని చెప్పి నువ్వు వదిలేసుకుంటున్నావు. అలా వదిలేసుకుంటే ఓకే, దెన్ యూ నో నీడ్ టు పే కస్టమ్స్ డ్యూటీ. అప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలంటే కస్టమ్స్ వాళ్ళ పేరు మీద నువ్వు ఎండోర్స్ చేసేయాలి డాక్యుమెంట్స్ని. ఓకే, అది ఎప్పుడు లోపల చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే, గూడ్స్ అన్లోడ్ అయిన పాయింట్ దగ్గర నుంచి ఆర్డర్ ఫర్ హోమ్ కన్సప్షన్ ఆర్ వేర్ హౌసింగ్ ఈ గ్యాప్లోనే జరగాలి అది. ఓకే, ఇంకొకటి ఏంటంటే నువ్వు ఒక నార్కోటిక్ డ్రగ్స్ లేదంటే ప్రొహిబిటెడ్ గూడ్స్ నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు, నువ్వు దొరికేసావు కాబట్టి నువ్వు నాకు ఈ గూడ్స్ అక్కర్లేదు, ఐఎమ్ రిలింక్విష్మెంట్ మై రైట్ అని అనొచ్చా? అనకూడదు. ప్రొహిబిటెడ్ గూడ్స్కి సెక్షన్ 23 సబ్సెక్షన్ 2 విల్ నాట్ గివ్ ఎనీ షెల్టర్. ఓకే, దట్ ఈస్ రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ ఏమైనా ప్రూవ్ చేసుకోవాలా, ఇంపోర్టరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆ పదాలు రావు. కానీ పిల్ఫరేజ్లో కూడా నో నీడ్ టు ప్రూవ్ అని ఉంటుంది. అయితే నెక్స్ట్ పాయింట్ వెళ్ళిపోతే సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 ఏం చెప్తుందంటే రెమిషన్ ఆఫ్ డ్యూటీ. రెమిషన్ ఆఫ్ డ్యూటీ, నువ్వు కట్టాల్సిన డ్యూటీ తగ్గిస్తాము. తగ్గిస్తామా? రెమిట్ అంటే ఇచ్చేస్తాం, విల్ గివ్ బ్యాక్. రెమిట్ అంటే నువ్వు డ్యూటీ ఆల్రెడీ పే చేసేస్తావు, వీఆర్ రెమిటింగ్, నీకు నువ్వు కట్టింది మేము తిరిగి ఇచ్చేస్తున్నాం. అదనమాట రెమిషన్ ఆఫ్ డ్యూటీ అంటే ఏంటి, నువ్వు కట్టావు డ్యూటీ, నువ్వు ఆల్రెడీ పే చేసావు, నేనేం చేస్తున్నాను, నీకు రీఫండ్ ఇస్తున్నాను. ఎప్పుడు ఇస్తాము? రెమిషన్ ఆఫ్ డ్యూటీ అనగానే మనకు మూడు పదాలు గుర్తు రావాలి, గూడ్స్ లాస్ట్, డెస్ట్రాయిడ్ ఆర్ అబెండెండ్. నాకొద్దు, విడిచిపెట్టావు, అబెండెండ్ విడిచిపెట్టావు, రెమిషన్ ఆఫ్ డ్యూటీ. ఓకే, ఇక్కడ నువ్వేం చేయాలంటే నీ గూడ్స్ పాడైపోయాయని కానీ లాస్ట్ ఆర్ డెస్ట్రాయ్ అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయాల్సిన లైబిలిటీ ఉంది. ఎవరికి ప్రూవ్ చేయాలి? ఏసీ, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, వీళ్ళిద్దరికీ నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు మరి వీళ్ళు ఎక్కడి వరకు అంటే
గూడ్స్ అన్లోడ్ చేసుకున్నాం. గూడ్స్ అన్లోడ్ చేసుకున్న తర్వాత నార్మల్‌గా లాస్ట్ డిస్ట్రాయిడ్ అన్న పదాలు ఇప్పుడు వస్తాయంటే న్యాచురల్ కెలామిటీ, యాక్ట్ ఆఫ్ గాడ్ ఏటి ఎర్త్‌క్వేక్స్ గానీ, ఫైర్ యాక్సిడెంట్స్ గానీ, ఇలా ఇలా సునామీ, ఫ్లడ్స్ ఇటువంటియన్నీ మనం రెమిషన్ ఆఫ్ డ్యూటీలో క్లెయిమ్ చేసుకోవచ్చు. గూడ్స్ అన్లోడ్ అయిన పాయింట్ దగ్గర నుంచి నువ్వు ఇంటికి పట్టిక వెళ్ళక ముందు ఈ పాయింట్ వరకు నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు రెమిషన్ ఆఫ్ డ్యూటీని. ఓకేనా? ఏం చెప్పాను? గూడ్స్ అన్లోడ్ అయ్యాయి. గూడ్స్ అన్లోడ్ అయిన తర్వాత కస్టమ్స్ ఇన్స్పెక్షన్ చేస్తాడు. ఆ తర్వాత ఆర్డర్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆర్ వేర్ హౌసింగ్. ఆ తర్వాత వేర్ హౌస్లో దాచుకుంటాడు. దాచుకున్న తర్వాత ఆ గూడ్స్ని యాక్చువల్ క్లియరెన్స్ తీసుకెళ్తాడు. ఈ పాయింట్ వరకు స్టార్టింగ్ నుంచి ఈ యాక్చువల్ క్లియరెన్స్ వరకు నువ్వు రెమిషన్ ఆఫ్ డ్యూటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. హియర్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఇంపోర్టర్ టు ప్రూవ్ దట్ దెర్ ఈస్ ఏ లాస్ట్ ఆర్ డిస్ట్రాయ్ ఆఫ్ గూడ్స్. ఓకే, అది రెమిషన్ ఆఫ్ డ్యూటీ. నెక్స్ట్ మనం వెళ్తే ఇప్పుడు అబేట్మెంట్ గురించి మాట్లాడతాం. అబేట్మెంట్లో మళ్ళీ రెండు టాపిక్స్ ఉంటాయి. డ్యామే అసలు అబేట్మెంట్ అంటే ఏం చెప్తుంది? గూడ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయాయి, లేదు అంటే డిటోరియరేషన్ జరిగింది. డ్యామేజ్ అన్న పదానికి అర్థం ఏంటి అంటే నువ్వు ఇదే పర్పస్ కోసం గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నావు, ఆ పర్పస్ సర్వ్ అవ్వదు, ఇట్ ఈజ్ అన్ఫిట్ ఫర్ ద పర్పస్ యూ ఆర్ ఇంపోర్టెడ్, దాన్ని డ్యామేజ్ అంటాం. డిటోరియరేషన్ అంటే మనం ఎగ్జాంపుల్ ఏం మాట్లాడుకున్నాం? మామిడి పళ్ళు ఏమైపోయాయి? పాడైపోయాయి. ఓకే, ఇక్కడ డిటోరరేషన్కి అయితే ఏం చెప్తుంది మనకి? డిటోరరేషన్ అది న్యాచురల్గానే పాడైపోతాయి కాబట్టి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదు. సో గూడ్స్ అన్లోడ్ అయిన తర్వాత కస్టమ్స్ ఇన్స్పెక్షన్, ఓకే, కస్టమ్స్ ఇన్స్పెక్షన్ జరిగే పాయింట్ వరకు మాత్రమే నువ్వు డిటోరరేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? గూడ్స్ అన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి కస్టమ్స్ ఇన్స్పెక్షన్ అనే పాయింట్ వరకు మాత్రమే నువ్వు అబేట్మెంట్లో డిటోరరేషన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే డ్యామేజ్ అయితే గూడ్స్ అన్లోడ్ అయిన దగ్గర నుంచి ఈవెన్ వేరే హౌస్ గూడ్స్ కూడా నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలా క్లారిటీగా ఉండాలి ఇక్కడ. చూడు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, డిటోరరేషన్ అని వచ్చినప్పుడు అబేట్మెంట్లో రెండు, డ్యామేజ్, డిటోరరేషన్ రెండు కూడా అబేట్మెంట్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇంపోర్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ దట్ ద గూడ్స్ ఆర్ డ్యామేజ్డ్ ఆర్ డిటోరరేట్ అయ్యని చెప్పి నువ్వు ఎవరికి ప్రూవ్ చేయాలి? ఏసీకి కానీ డీసీకి కానీ ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ డ్యామేజ్ అనేది పక్కన పెడితే డిటోరరేషన్, మామిడి పళ్ళు పాడైపోతాయి. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నామండి, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కస్టమ్స్ ఆఫీసరు చెక్ చేస్తాడు గూడ్స్ ఏంటి అని చెప్పి. ఆడు చెక్ చేసే పాయింట్ కల్లా నీ గూడ్స్ బాగానే ఉన్నాయనుకో, నో నీడ్ టు అక్కడ కస్టమ్ డ్యూటీ ఏం తగ్గించడు. ఒకవేళ ఆడు చెక్ చేసే పాయింట్కే కస్టమ్స్ వాడు చెక్ చేసే టైంకి గూడ్స్ పాడైపోయాయి అనుకో, సో ఇప్పుడు పాపం వీడికి ఇదే లాసు, మళ్ళీ వీడికి ఎక్స్ట్రా బర్డెన్ ఎందుకు ఇవ్వడం అని చెప్పి కస్టమ్ డ్యూటీ లెవీ చేయడు. బట్ వీడు చెక్ చేసే టైంకి గూడ్స్ బాగానే ఉన్నాయి, మామిడి పళ్ళు బాగానే ఉన్నాయి. బట్ వీడు చెక్ చేసిన తర్వాత నువ్వేం చేయాలి? ఇమీడియట్గా నువ్వు ఇంటికి పట్టుకెళ్ళిపోయి నువ్వు సేల్ చేసుకోవాలి. నువ్వు పట్టుకెళ్ళలేదు, నువ్వు ఇంకా ఆడి దగ్గర ఉంచావు, లేదంటే ఏదో సంథింగ్ డిలే జరిగింది, ఇక్కడ పోయింది అనుకో గూడ్స్, సో హీ వోంట్ గివ్ యూ ఎనీ బెనిఫిట్, యూ హ్యావ్ టు పే కస్టమ్ డ్యూటీ. సో అబేట్మెంట్ అన్న కాన్సెప్ట్లో ఏం చెప్తుందంటే గూడ్స్ అన్లోడ్ అయిన తర్వాత అక్కడ పదాలు చూడు మళ్ళీ ఎలా చదువు. ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ కస్టమ్స్ ఎగ్జామినేషన్ అన్న పదాలు వాడాడు. ఆఫ్టర్ కస్టమ్స్ ఎగ్జామినేషన్ అంటే మళ్ళీ అది రాంగు, అక్కడ కస్టమ్ డ్యూటీ పే చేయాలి. ఓకే, అది డిటోరరేషన్కి. మరి డ్యామేజ్కి లాస్ట్ పాయింట్ వరకు యాక్చువల్ క్లియరెన్స్ వరకు నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు కస్టమ్ డ్యూటీని. ఓకే, ఈ గూడ్స్ వేర్ హౌస్లో పెట్టిన తర్వాత ఏమైపోయాయి? నీ గూడ్స్ డ్యామేజ్ అయిపోతే అప్పుడు నువ్వేం చేయొచ్చు? నువ్వు అబేట్మెంట్ కింద షెల్టర్ తీసుకొని నువ్వు కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు వాటి మీద. ఓకే, అది ఎలా చేస్తారంటే ప్రొపోర్షనేట్ రేషియోలో చేస్తావు. ఇప్పుడు టోటల్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నది ఎంత అయితే దానికి ఎంత డ్యామేజ్ అయింది, దాని వాల్యూ ఎంత అని చెప్పి ప్రొపోర్షనేట్ రేషియో చెప్పాను కదా, విల్ ఫాలో. దిస్ ఈజ్ ద ఎంటైర్ సమ్మరీ ఆఫ్ దీస్ 4 సెక్షన్స్. ఓకే, లాస్ట్ మినిట్లో చూసుకుందాం, మనకు రివిజన్ అయిపోద్ది. ఇందులోనే కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉన్నాయంట, ఆ స్పెషల్ పాయింట్స్ చూద్దాం. ఏం చెప్తున్నాడంటే డిటిఏ అంటే ఏంటి? డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అంట. నేను గూగుల్లో చూస్తే నేను అర్థం చేసుకుంది ఏంటంటే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అంటే ఎంటైర్ టెరిటరీ ఎక్సెప్ట్ ఎస్సీజెడ్, ఇండియాలో ఉన్న మొత్తం టెరిటరీ డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలోకి వస్తుంది ఎక్సెప్ట్ ఎస్సీజెడ్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? క్లియరెన్స్ ఫ్రమ్ డిటిఏ అంటే ఏంటి? ఈ ఎస్సీజెడ్ జోన్ కాకుండా ఇండియాలో వేరే పార్ట్స్లోంచి టెరిటరీ ఆఫ్ ఇండియా, ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇండియా వస్తుంది ఎక్సెప్ట్ ఎస్సీజెడ్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ సారీ, ఇది ఇండియా అండి,
ఇది ఇక్కడ ఎస్ఈజెడ్ అనుకుందాం. ఇదంతా మిగిలినంత ఏమైతుంది డిటిఏ. ఈ డిటిఏ నుంచి ఎస్ఈజెడ్కి ఏమన్నా అదే గూడ్స్ పంపించినప్పుడు క్లియరెన్స్ ఫ్రమ్ డిటిఏ టు ఎస్ఈజెడ్ నాట్ చార్జబుల్ టు ఎక్స్పోర్ట్ డ్యూటీ. అలా ఒక డిటిఏ నుంచి ఎస్ఈజెడ్కి వెళ్తే ఎక్స్పోర్ట్ డ్యూటీ చార్జ్ చేయకూడదు. ఎందుకంటే ఎస్ఈజెడ్కి మనం ఏమన్నా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాన్ని ఏమన్నా ట్రీట్ చేయమన్నాడు, నువ్వు వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టే అనుకో అని చెప్పి ఎక్కడో చెప్తాడు. ఓకే, అదనమాట. ఛార్జింగ్ సెక్షన్ సేస్ ఎక్స్పోర్ట్ డ్యూటీ లెవీడ్ ఆన్ ఎక్స్పోర్ట్స్. మన నార్మల్గా మనకి ఛార్జింగ్ సెక్షన్ ఏం చెప్తుందంటే ఎక్స్పోర్ట్స్ మీద ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది లెవీ చేయండి అన్నాడు. కానీ ఎక్స్పోర్ట్ మీన్స్ టేకింగ్ గూడ్స్ అవుట్ ఆఫ్ ఇండియా నుంచి బయటికి తీసుకెళ్ళడం. డిటీ అండ్ సెజ్ బోత్ ఆర్ ఇన్ ఇండియా, రెండు ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి నాట్ అట్రాక్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ. నో సెక్షన్ ఆఫ్ ఎస్ఈజెడ్ యాక్ట్ ప్రొవైడ్ ఫర్ ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఎస్ఈజెడ్లో ఏ సెక్షన్ కూడా మనకి ఎక్స్పోర్ట్ డ్యూటీ లెవీ చేయాలని చెప్పదు. సో హెన్స్ నో ఎక్స్పోర్ట్ డ్యూటీ లెవీడ్ ఆన్ క్లియరెన్స్ ఫ్రమ్ డిటిఏ టు సెజ్. అందుకనే ఏం చెప్తున్నాడు, ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది లెవీ చేయరు ఎప్పుడు ఒక డిటిఏ నుంచి ఎస్ఈజెడ్కి ఎక్స్పోర్ట్స్ గూడ్స్ అనేవి క్లియర్ చేస్తే దాని మీద ఏంటి ఏం రాదు, ఎక్స్పోర్ట్ డ్యూటీ రాదు. ఓకే, దీని మీద ఈ కాన్సెప్ట్ మీద మనకి ప్రీవియస్ ఇయర్ నవంబర్ 2022లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటంట, కిప్ కెమికల్ అహ్మదాబాద్ గుజరాత్ సప్లైస్ గూడ్స్ టు ఏసీసీపీ. కిప్ అనేది అహ్మదాబాద్లో ఉన్నది ఏం చేస్తుంది, ఒక ఏసీసీపీ అనే ఒక కంపెనీకి, అది ఎక్కడ ఉంది, సెజ్లో ఉంది, గుజరాత్లో ఉన్న సెజ్లో ఉంది, వాళ్ళకి గూడ్స్ పంపించింది. ఎగ్జామిన్ విత్ రెఫరెన్స్ టు డిసైడెడ్ కేసులా వెదర్ సచ్ సప్లై చార్జబుల్ టు ఎక్స్పోర్ట్ డ్యూటీ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ ఏమర్థమైంది, ఒక డిటిఏలో ఉన్న డిటిఏ అంటే ఏం చెప్పాను, సెజ్ కాకుండా ఇండియా టెరిటరీలో ఏది ఉన్నా సరే దాన్ని డిటిఏ అంటాను. దాని నుంచి ఒక ఎస్ఈజెడ్కి గూడ్స్ పంపించావు, దీని మీద ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేయాలా పే చేయకూడదా, దీని మీద ఉన్న కేసులా ఏంటి అని అడుగుతున్నాడు. నార్మల్గా మనం ఏం చెప్తాం, ఇలాగ ఒక క్లియరెన్స్ ఫ్రమ్ డిటిఏ టు సెజ్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ఎక్స్పోర్ట్ డ్యూటీ, నాట్ చార్జబుల్ టు ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఎందుకు అంటే on the following observations, SEZ are not chargeable to export duty on the basis of following observations. Charging section under Customs Act 19 needs to be construed strictly. ఛార్జింగ్ సెక్షన్లో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఛార్జింగ్ సెక్షన్లో ఏం చెప్తుంది, సెజ్లో ఛార్జింగ్ సెక్షన్లో ఎక్స్పోర్ట్స్ అనేవి వాటి మీద డ్యూటీలు ఏవి చేయాలన్నాడు. బట్ if a person is not expressly brought within the scope of the charging section, he cannot be taxed at all. ఛార్జింగ్ సెక్షన్లోకి ఎవరిని నువ్వు తీసుకురాలేకపోతే దాని మీద అసలు ఆడి మీద ట్యాక్సే చేయకూడదు. అయితే ఇప్పుడు ఏం చెప్తుంది, కస్టమ్ డ్యూటీ కెన్ బి లెవిడ్ ఓన్లీ ఆన్ ద గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఆర్ ఎక్స్పోర్టెడ్ బియాండ్ ద టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇండియా. ఇంపోర్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుని దాని మీద కస్టమ్ డ్యూటీ లెవీ చేయాలి. సిన్స్ బోత్ ఎస్సీజెడ్ యూనిట్ అండ్ డిటిఏ యూనిట్ ఆర్ లొకేటెడ్ విత్ ఇన్ ద టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇండియా, ఇండియాలోనే ఉన్నాయి. సప్లైస్ ఫ్రమ్ డిటిఏ టు ఎస్సీజెడ్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఛార్జింగ్ సెక్షన్ ఫర్ ద కస్టమ్ డ్యూటీ సిన్స్ దెర్ ఈస్ నో ఛార్జింగ్ ప్రొవిజన్ ఇన్ ద సెజ్ యాక్ట్. There is no provision in the SEZ Act providing for levy and collection of export duty on goods supplied by DTA unit to a unit in such to a duty to by a DTA unit to a unit in such export duty cannot be levied on the DTA supplier. ఇది wide Tirupati Udyog Limited. View taken in the said case has been confirmed by in SR Steel versus UOI case, wherein departmental appeal has been dismissed by the Supreme Court. సో ఇక్కడ అంతా చదివి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే క్రక్స్ ఇదంతా సోది. ఒక డిటిఏ దగ్గర నుంచి ఒక సెజ్కి ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు దాని మీద ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది లెవీ అవ్వదు. ఎందుకంటే ఏం చెప్తున్నాడు, ఛార్జింగ్ సెక్షన్ నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఛార్జింగ్ సెక్షన్లో ఒకసారి ఎవరినన్నా ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత నువ్వు వాడి మీద కస్టమ్ డ్యూటీ లెవీ చేయలేవు. మనకేం చెప్తుంది, డిటిఏ అండ్ సెజ్ అనేవి ఛార్జింగ్ సెక్షన్ ఏం చెప్తుందంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ ఎక్స్పోర్ట్స్ మీద లెవీ చేయని చెప్పింది. బట్ ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ఏంటి, ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాలోకి వెళ్ళాలి. బట్ డిటిఏ ఎస్సీజెడ్ రెండు ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి దాని మీద ఎక్స్పోర్ట్ డ్యూటీ లెవీ చేయలేవు. ఈ కేసు ఇదే డిస్కషన్ ఎక్కడ వచ్చిందంటే ఎస్ఆర్ స్టీల్ అండ్ యుఓఐ అనే కేసులో ఇదే డిస్కషన్ వస్తే ఇది డిపార్ట్మెంట్ల యొక్క అప్పీల్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అదనమాట రాయాల్సింది. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్
నవంబర్ 2022లో అడిగాడు. ఓకే.